క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 99. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో శుభములు. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిన ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపను దేవుడు మనకి ఇచ్చినందుకు ఆ దేవుని స్తుతిస్తూ అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో కూడా ఆయన సహాయం కొరకు వేడుకుంటూ చిన్న ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. మహోన్నతుడ దయగల తండ్రి, కృపగల ప్రభువా, గడిచిన ఎపిసోడ్లన్నింటిలో మీ విస్తారమైన అద్భుతమైన కృపను ప్రతి వారం ప్రతి మంగళవారం జరిగే ప్రతి ఎపిసోడ్లోనూ మీరు కనపరుస్తూ మరి ఎంతో మంది మరి వారి ప్రశ్నలకు జవాబులను, వారి సమస్యలకు పరిష్కారాలు వాక్యానుసారంగా మీ ఆలోచన, మీ మనసు, మీ ఉద్దేశము ఏమైనదో గ్రహించగలగటానికి, ఇంకా లోతుగా పరిశీలించడానికి, అర్థం చేసుకోగలగటానికి మీరు చూపిస్తూ వస్తున్న కృపనంతటిని బట్టి, ఈ పరిచయను మీరు దీవిస్తున్న విధానం బట్టి మీకు నిండు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు కార్యక్రమం అంతట్లో కూడా మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. ఎటువంటి అంతరాయాలు లేకుండా సహాయం చేయండి. బిబు గారిని కూడా ప్రభు మీ వాక్య జ్ఞానం చేత మీరు నింపి మీ మహిమార్థమై మీరు వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ ఈవినింగ్ బిబు బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్ యశ్వంత్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే పక్కనే ఉన్న లైవ్ చాట్ లో మీ ప్రశ్నని టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. లేదు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బిబు గారిని మీరు ప్రశ్న అడగాలనుకుంటే కనుక అదే లైవ్ చాట్ లో జూమ్ కి సంబంధించిన డీటెయిల్స్ లింక్ మేము పిన్ చేసి ఉంచడం జరిగింది. దాని ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బిబు గారిని మీ ప్రశ్న అడగచ్చు. లేదండి మాకు అసలు లైవ్ చాటే కనిపించట్లేదు అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే అప్పుడు బహుశా మీరు హితబోధ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోవచ్చు. సో ముందుగా యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. అందులోనే క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. లేదా అందులో మేము పిన్ చేసి ఉంచిన జూమ్ లింక్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బిబు గారిని మీ ప్రశ్న అడగచ్చు. తర్వాత ప్రశ్న అడగాలనుకునేవారు దయచేసి మీ ప్రశ్న క్లుప్తంగా సూటిగా అడిగే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే బిబు గారు అడిగి తెలుసుకుంటారు. ఒకవేళ మీ ప్రశ్న పూర్తి స్థాయిలో ఆన్సర్ చేయబడకపోతే ఇంకొక ఫాలో అప్ క్వశ్చన్, అదే అంశానికి సంబంధించిన అయితే ఇంకొక ఫాలో అప్ క్వశ్చన్ అడగడానికి మీకు అవకాశం ఉంటుంది. పూర్తిగా వేరే అంశానికి సంబంధించిన అయితే చివరిలో మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని గమనించండి. అలాగే జూమ్ పార్టిసిపెంట్స్, ఒక జూమ్ పార్టిసిపెంట్ కి ఒక ప్రశ్న, అలాగే లైవ్ చాట్ లో ఒక యూజర్ ఐడి నుంచి అడిగే క్వశ్చన్స్ లో ఒక ప్రశ్నకు మాత్రమే ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుందని గమనించండి. అండ్ లైవ్ జూమ్ లో జాయిన్ అయ్యేవారు ముఖ్యంగా గమనించాల్సిన విషయము, మీరు ప్రశ్న అడగడము బిబు గారు జవాబు చెప్పడము పూర్తయిపోతే గనక మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని మనవి చేస్తున్నాం. మీరు జూమ్ లోనే ఉన్నారంటే ప్రశ్న అడగడం కోసమే ఉన్నారని మేము భావిస్తాం కనుక ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఈ రీతిన మాతో సహకరించాలని మనవి చేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా చందు అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు బ్రదర్. సార్ నమస్తే సార్. నమస్తే అండి చందు గారు. సార్ నా పేరు చంద్రశేఖర్, సత్తుపల్లి జిల్లా, సత్తుపల్లి మండలం సార్, ఖమ్మం డిస్టిక్ సార్. సార్ ఒక క్వశ్చన్ సార్. నేను అడగదలసిన క్వశ్చన్ ఏంటంటే, ఉదాహరణకు నేను ఒకవేళ తప్పు చేస్తే కోర్టు నాకు మాత్రమే శిక్ష విధిస్తుందా, నా తర్వాత కూడా శిక్ష విధిస్తుందా? నా మనవాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా శిక్ష విధిస్తుందా, లేక నాకు మాత్రమే శిక్ష విధిస్తుందా నేను చేసిన తప్పుకి? ఓకే, అంటే మీరు చేసిన తప్పు అనే ఆస్పెక్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, ఇప్పుడు ఒక వ్యక్తి చేసిన అప్పు తీర్చని తప్పు అనుకుందాం అది. ఓకే, సో తర్వాత అతని సక్సెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అప్పు తీర్చాల్సినటువంటి బాధ్యత అనేది ఉంటుంది. సో దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఇన్ లా వెర్ వి రికగ్నైజ్ ద లయబిలిటీ ఆఫ్ ద సక్సెసర్స్. సో అలాంటివి కూడా ఉన్నాయి. సో మీ క్వశ్చన్ అడగొచ్చు మీరు. చెప్పండి. అయితే ఇప్పుడు ఆదం ఒక్కడే తప్పు చేసినప్పుడు ఆదం చేసిన తప్పుకి మనం ఇంకా మన తరాలు ఇంకా ఎన్ని వేల సంవత్సరాలకి మనం ఇంకా శిక్షను అనుభవించాలి? అంటే ఆ పాపం మాత్రమే శిక్ష విధించవచ్చు కదా. రైట్. అయితే ఆ పాపం యొక్క ప్రభావం తొలగిపోయేంత వరకు కూడా ఆ శిక్షా విధి కిందనే మనుషులు ఉండాలని, అంటే ఆ రుణం ఎప్పుడు కూడా తీర్చబడనటువంటి రుణం అని దేవుడు దాన్ని పరిగణించాడు.
కేవలం యేసుక్రీస్తు ప్రభువులో ఆయన చేసినటువంటి ఏర్పాటు ద్వారా తప్ప ఆ రుణం ఎప్పుడు తీసివేయబడినటువంటి రుణంగా దేవుడు దాన్ని పరిగణించాడు అనమాట. అంటే ఆ అప్పు ఆ, అంటే దాన్ని అప్పు అనేటటువంటి ఆమ్, దాన్ని ఏమంటాం అలిగోరీ ఎందుకు వాడుతున్నాను అని అంటే, లేఖనాలు కూడా చాలాసార్లు ఇప్పుడు ఆ, పాపం చేసినటువంటి వ్యక్తుల్ని రుణస్థులతో పోల్చి మాట్లాడడం అనేది చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం అనమాట. అది ఆ ఐడియా ఎందుకు కన్వే చేయడం జరిగింది అని అంటే, అసలు అతను చేసిన తప్పుకి నేను ఎలా బాధ్యుడిని అవుతాను అన్నటువంటి ప్రశ్నకు జవాబు ఇచ్చేటటువంటి ఒక డైరెక్షన్ కూడా ఇస్తా ఉంది అది చాలా క్లియర్గా. సో ఇప్పుడు ఇప్పుడు బైబిల్ వరల్డ్ వ్యూ ప్రకారం ఏది పాపము, దానికి ఏది శిక్షగా విధించబడాలి, ఆ పాపానికి పరిహారం ఎలా జరగాలి అనేది సంపూర్ణంగా నియమించేది బైబిల్లో ఉన్నటువంటి దేవుడే. సో ఆయన నియమించినటువంటి ఆ నియమం ప్రకారము ఈ పాపం యొక్క ప్రభావం అనేది కేవలం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించడం మాత్రమే పరిష్కారంగా ఆయన ఎంచాడు. కాబట్టి ఆ పరిహారం ద్వారా తప్ప ఈ పాపం నుండి విముక్తి లభించడం అనేది మానవ జాతికి అసలు సాధ్యమే కాదు. ఓకే, సో అందులో న్యాయం ఉందా అంటే, అందుకే నేను ఆ అప్పు చేసినటువంటి ఆ ఇన్సిడెంట్స్ని ఒక ఉదాహరణగా మీ ముందు ఉంచారనమాట. అంటే ఎవరో అప్పు చేశాడు, నా తాత అప్పు చేశాడు, కానీ అతని సక్సెసర్గా నేను ఆ అప్పు తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంటుందా, లీగలీ అలాంటి రికగ్నిషన్ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. సో వెన్ అవర్ లా రికగ్నైజెస్ సచ్ ఎ థింగ్ యాజ్ అ జస్ట్ యాక్షన్, దేవుని పైన కూడా అలాంటి అది అన్యాయమని నింద మోపేటటువంటి అవకాశం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి డెఫినెట్లీ. సో మీరు తీసుకున్న అనాలజీ కరెక్టే. సో ఏ పరిమితులతో దాన్ని అర్థం చేసుకోవాలి అనే దానిపైన డిపెండ్ అయ్యి అప్పు కాకుండానే ఆధిక్యతలు కూడా వర్తిస్తాయి కదా. ఆధిక్యతలు ఎలా వర్తిస్తాయో అట్లాగే బాధ్యతలు కూడా వర్తిస్తాయి అనమాట. అంటే ఎన్ని తరాలైనా అప్పు తీరిపోదంటారా? అది తీర్చినప్పుడు తీరిపోతుంది. అది ఎలా తీరుతుంది అన్నదే పాప పరిహారం అని పిలుస్తున్నాం దాన్ని. అది ఆయన నియమించినటువంటి పద్ధతిలోనే, అంటే ఎవరికైతే మనం బాకీ ఉన్నామో ఆయనే దాన్ని సఫిషియెంట్లీ ఎలా తీర్చాలో నిర్ణయించాల్సి ఉంటుంది. అంటే న్యాయస్థానమే దాన్ని తీర్మానించాలి. సో ఆయన తీర్మానించింది ఏంటి అంటే, ఈ విధానంలో మాత్రమే ఈ అప్పు తీర్చబడుతుంది, లేకపోతే ఇంకే విధానంలో కూడా కాదు, దానికి శిక్ష అనుభవించాల్సిందే అనేది ఆయన తీర్మానం. సరే సార్, లాస్ట్ క్వశ్చన్, ఒక ఆఖరి ప్రశ్న ఒకటి అడుగుతాను, ఫాలో అప్ క్వశ్చన్ సార్. ఓకే సార్, ఇప్పుడు దేవుడు ఆదామును తయారు చేసిన తర్వాత అతను ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదని మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యి అవ్వను తయారు చేశాడా? లేదు, మానవుడు ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి అతనికి ఒక తోడుని ఇచ్చాడు కదా. అవును, ముందే దేవునికి తెలియదా దేవుడు మానవుడు ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదని? తెలుసు. తర్వాత రియలైజ్ చేశాడు? లేదు, ఆయన రియలైజ్ అవ్వలేదు, అది మనకు తెలియపరచాడు ఆ విషయాన్ని. అంటే మానవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని ఆ వచనం ద్వారా మనకు తెలియజేశాడు. అంటే వివాహం యొక్క ప్రాముఖ్యత. ఇంకొకటి ఏంటి అంటే, వివాహం అనేది దేవుడే నియమించినటువంటి వ్యవస్థ అన్నటువంటి తలంపును వ్యక్తపరచడానికి వాడబడినటువంటి మాట అది తప్ప అన్ని జంతువుల్ని జతలుగా చేసినటువంటి దేవుడికి ఆదాముకు కూడా ఒక తోడు కావాలన్నటువంటి విషయం తెలియదని కాదు. కానీ వివాహము అనేది మానవాళికి మాత్రమే ప్రత్యేకంగా దేవుడు ఉంచినటువంటి ఒక వ్యవస్థ కాబట్టి దాని యొక్క ప్రాధాన్యత తెలియజేయడానికి ఒంటరితనము అనేది మంచిది కాదు మానవుడికి అనే విషయాన్ని కూడా తెలియపరచడం కోసం మ్యారేజ్ని దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఎస్టీమ్ చేయడం కోసమని చెప్పబడినటువంటి మాటగా అర్థం చేసుకుంటాం మనం. థ్యాంక్ యూ చందు గారు. తర్వాత OnePlus అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. బహుశా అందుబాటులో లేనట్టున్నారు. తర్వాత నరేష్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. నమస్తే బాబు గారు, నా పేరు నరేష్ అండి. నమస్తే నరేష్ గారు. సార్, పోయిన వారం మీరు బాగా పేరు, మీ ఊరు చెప్పి పరిచయం చేసుకుంటారు కదా. మేము ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. పోయిన వారం మీరు లాస్ట్ చర్చ్ గురించి చాలా చక్కగా మాట్లాడారండి, ఎంతో నేర్చుకున్నాం దాని గురించి. దేని గురించి అండి? చాలా క్లారిఫికేషన్ చాలా చక్కగా ఉంది సార్. ఐ అప్రిషియేట్ యూ ఆన్ దట్. దేవునికి స్తోత్రం అండి. నెక్స్ట్ ఏంటంటే సార్, విజయప్రసాద్ రెడ్డి గారు కొన్ని టెక్స్ట్ బుక్స్ పెట్టేసుకొని టెక్స్ట్ బుక్స్ లో, చిన్నపిల్లల టెక్స్ట్ బుక్స్ లో హిందూస్ దేవుళ్ళని మన క్రిస్టియన్ పిల్లలు కూడా ప్రస్తావిస్తున్నారు. కాబట్టి మనం కూడా అలా ప్రస్తావించవచ్చు అని సమర్థిస్తూ మాట్లాడారు. దీని మీద మీ అభిప్రాయం కావాలి సార్. హౌ ఏ క్రిస్టియన్ షుడ్ రెస్పాండ్? ఓకే,
టెక్స్ట్ బుక్ లో ఒక అంశాన్ని గురించి నేర్చుకోవడానికి స్వచ్ఛందంగా దానికి జై కొట్టడానికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అర్థమవుతే మీ ప్రశ్నకు జవాబు వచ్చేసింది కదా అక్కడ. ఓకే ఓకే సార్ ఓకే. యా అంటే సార్. ఆయన ఏమంటున్నాడంటే మనం అలా ఒప్పుకుంటున్నాము, ఆ, సో మనం జై శ్రీరామ్ అంటాం తప్పు కాదు కదా అంటున్నాడు సార్. అది ఓకే. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆ, చాలా క్లియర్ గా మనం గుర్తించాల్సింది ఏంటంటే వారి దేవతల పేర్లు కూడా మీరు ఉచ్చరించకూడదు అని చెప్పినప్పుడు అవును దేవుడే సార్. చాలా సార్లు వాళ్ళ దేవతల పేర్లు ఉచ్చరించి మాట్లాడాడు కదా బైబిల్లో. అవును సార్. అవును ఉచ్చరించొద్దు అని అంటే అబ్సల్యూట్ సెన్స్ లో అసలే దాని గురించి అసలు నోట్లో పలకకూడదని కాదు దాని అర్థం. అవును ఆరాధించే భావంతో లేకపోతే దాన్ని గౌరవించేటటువంటి భావంతో దాన్ని ఉచ్చరించకూడదు అని అర్థం. అవును సార్. సో దాన్ని జయకొట్టినటువంటి వ్యక్తి ఆ దాన్ని ఎలా సమర్థించుకుంటాడు అంటే ఈ టెక్స్ట్ బుక్ లో ఉంది మీరు చదువుతున్నారు, దానికి దీనికి అసలు పోలికే లేదు కదా. అంటే ఓకే జస్టిఫై చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు అన్న విషయం మాత్రం అర్థమవుతుంది ఇక్కడ, అంతే. అవును సార్. యా, తను మీరు ఒక సమర్థించుకోవడానికి చాలా ఒక కష్టపడుతున్నారు, చాలా కసరత్తు చేస్తున్నారు అన్న విషయం వరకు అర్థమవుతుంది మనకి. అదే సార్, దీని మీద ఒక షార్ట్ వీడియో మీరు ఒక 5 minutes చేస్తే మా అందరికి ఉపయోగం ఉంటుంది సార్. అంటే మీ దగ్గర క్లారిటీ ఉంది కాబట్టి ఒక 5 minutes వీడియో. అంటే ఆల్మోస్ట్ దీనిపైన మనకి క్వశ్చన్స్ వచ్చాయండి ఈ ప్రోగ్రామ్ లోనే, అండ్ చాలా మంది రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. ఓకే సార్. సో అంటే చాలా కోణాల్లో నుంచి ఆల్రెడీ క్లారిఫికేషన్స్ వచ్చాయి. క్రిస్టియన్స్ కి ఒక మంచి అవగాహన ఉంది అనుకుంటున్నాను ఆ విషయం మీద. అవును సార్. సో అంటే జనరలీ ఎవరినైనా ఖండించేటప్పుడు కూడా అంటే తప్పకుండా ఇది బిబ్లికల్ డాక్ట్రిన్ కి చాలా అడ్వర్స్ గా ఎఫెక్ట్ అవుతుంది, చాలా మంది మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి వాటికి జనరలీ నెగటివ్ కౌంటర్స్ చెప్తా ఉంటాం అనమాట. ఓకే సాధ్యమైనంత వరకు పాజిటివ్ టీచింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. ఓకే సార్. యా యా షూర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. షూర్, థ్యాంక్ యూ బ్రదర్. ఎస్, థ్యాంక్ యూ నరేష్ గారు. తర్వాత ప్రవీణ్ బాబు అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. బ్రదర్, నా పేరు ప్రవీణ్ బ్రదర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీ వాయిస్ చాలా లోగా వినబడుతుంది. ఎస్ బ్రదర్. ప్రెసిడెంట్ బ్రదర్, నా క్వశ్చన్ ఏంటి బ్రదర్? మన సేవకి దేవుడు పిలుచుకుంటున్నాడు అని చెప్పి మనకి ఐడెంటిఫికేషన్స్ లేకపోతే అంటే దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ కళల ద్వారానో లేకపోతే వాక్యం ద్వారానో లేకపోతే ఇదేనా అంటే దేవుడు మనల్ని సేవకు పిలుస్తున్నాడు చెప్పి లేకపోతే నేను సేవకు వెళ్ళవచ్చు అని చెప్పి మన కన్ఫర్మేషన్ అనేది ఎలా అర్థం చేసుకుంటాం? బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు సేవ చేయమని ప్రతి విశ్వాసికి ఆజ్ఞాపించాడు వాక్యంలో. అయితే దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా పిలుపేమి రావాల్సినటువంటి అవసరం లేదు. అయితే నేను ఏం సేవ చేయాలి, సంఘంలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎలాంటి పరిచర్యలో నేను పాల్గొనాలి అన్నటువంటి విషయం దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతుల్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చేటటువంటి ఆ తలాంతులకు అనుగుణంగా దేవుడు నాకు ఇచ్చేటటువంటి అవకాశాలని బట్టి నిర్ధారించబడుతుంది. అందుకని మళ్ళీ ప్రత్యేకంగా దానికోసం పిలుపు అనేది ఏమీ రాదు బ్రదర్. ఓకే, అంటే అలా వస్తుంది అని కూడా మనకి బైబిల్లో ఆధారం ఎక్కడా లేదు. ఎస్, ప్రతి పాస్టర్ని ప్రతి సేవకుని దేవుడు స్వయంగా పిలిచి పలానా పని కొరకు నియమించడం లాంటి విధానము జరుగుతుంది ఇప్పుడు సంఘ కాపుర్ల విషయంలో. అలాంటిది ఏం లేదు. రైట్, అర్హతలు చెప్పబడ్డాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాపరి పరిచర్య కోసం అనుకుందాం, లేకపోతే సంఘంలో పరిచారకులుగా ఉండడం కోసం అని అనుకుందాం. వారికి ఉండాల్సినటువంటి అర్హతలు ఎలాంటివి అన్నది చెప్పాడు. ఆ అర్హతలు ఉన్న వారిని సంఘం గుర్తించి పరిచర్య కోసం నియమించవచ్చు. ప్రతి పరిచర్య విషయంలోనూ అదే నియమం వర్తిస్తుంది కదా. అంటే అతి ప్రాముఖ్యమైనటువంటి కాపరి పరిచర్యకే అదే నియమం వర్తిస్తున్నప్పుడు మిగతా సంఘ క్షేమాభివృద్ధి కొరకు తోడ్పడేటటువంటి పరిచర్యల విషయంలో కూడా అదే నియమం వర్తిస్తుంది అన్నమాట. ఓకే బ్రదర్, అయితే ఫాలోఅప్ క్వశ్చన్, దేవుడు మనతో వాక్యం ద్వారానే మాత్రమే మనం మాట్లాడుతున్నట్టుకోవాలా లేకపోతే మనకి కళల ద్వారా దర్శనాల ద్వారా అని చెప్పి కూడా మాట్లాడతారా? ఎలా అర్థం చేసుకుంటారు బ్రదర్? ఈ రోజు అంటే వాక్యము సంపూర్ణ ప్రత్యక్షత మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి నియమాల ద్వారా మాత్రమే దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంతేగాని కళలు దర్శనాల ద్వారా లేకపోతే ఇంకేదైనా స్వరం ద్వారానో లేకపోతే లోపల అనిపించినటువంటి ఆలోచనల ద్వారానో లేకపోతే ఇంకేదైనా మాధ్యమం ద్వారా దేవుడు నడిపిస్తాడు అని చెప్పడానికి ఎలాంటి ఆధారము లేదు. అలా ఎప్పుడైనా గతంలో దేవుడు చేసింది కేవలం తన ప్రత్యక్షతలు ఇవ్వడం కోసమే, తన వాక్యం యొక్క సంపూర్ణ బయలుపాటు ఇవ్వడం కోసమే. సో ఈ రోజు దేవుడు నేరుగా ఒకవేళ మాట్లాడుతుంటే బైబిల్కి అదనంగా
అది కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్యంతో సమానమైనటువంటి అధికారం ప్రామాణికత కలిగింది అవుతుంది కాబట్టి బైబిల్తో దాన్ని కలపాల్సి ఉంటుంది మీకు. ఓకే, ఓకే, అంటే నాకు వచ్చిన దర్శనం గాని కల గాని అది బైబిల్లో ఉన్న నియమాల ప్రకారం మ్యాచ్ అయితే మాత్రమే అది తీసుకోవాలంటారు. అంటే ఇప్పుడు బైబిల్లో దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో కూడా చాలా సార్లు దర్శనాలు కళలు వచ్చినప్పుడు అవి కూడా నమోదు చేయబడ్డాయి కదా. అది మాత్రమే దేవుని ప్రత్యక్షత అని చెప్పి దాన్ని ఎంత గంభీరంగా ఎంత సీరియస్ గా కన్సిడర్ చేస్తున్నామో, మనకి ఇప్పుడు వచ్చే దేవుడు అనుగ్రహించే ప్రత్యక్షతని అంతే సీరియస్ గా అంతే గంభీరమైనదిగా ఎందుకు పరిగణించలేకపోతున్నాం మనము? సరే, మీరు అడిగిన కోణం నుంచి ఆలోచిద్దాం బ్రదర్. ఇప్పుడు మ్యాచ్ అవుతే తీసుకోవాలి అన్నారు కదా. నేను లా చదువుతున్నప్పుడు ఒక కేస్ లా స్టడీ చేసాము. అంటే జనరల్ ఎక్సెప్షన్స్ అని ఉంటాయి అనమాట. మర్డర్ కి జనరల్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. అందులో ఇన్సేనిటీ అనేది ఒక జనరల్ ఎక్సెప్షన్. అంటే ఎవరైనా పిచ్చి పట్టడం కారణంగా నరహత్య అనేటటువంటి పాపం చేస్తే వాళ్ళకి ఆ నేరం నుండి మినహాయింపు ఇవ్వబడింది అనమాట చట్టంలో. సో దానికి ఒక కేసు లా స్టడీ చేసాం. ఆ కేసులో ఏంటి అంటే, ఒక ఆయనకి కలలో దేవుడు కనబడి నీ కుమారుడిని నాకు బలిగా అర్పించమని చెప్తే నిజంగానే తీసుకెళ్లి బలి అర్పించాడు అతను. ఓకే, అయితే దాన్ని అది లేఖనాలతో సరిపోల్చి చూస్తే ఒకవేళ ఈ కేసులో ఒక ముస్లిం చేశాడు ఆ పని వాస్తవానికి. ఎందుకంటే ఖురాన్లో కూడా ఆ ఇన్స్టెన్స్ ఉంటుంది. అబ్రహాము బలి అర్పించడానికి తీసుకెళ్ళినటువంటి ఆ సందర్భం అక్కడ కూడా ఉంటుంది, ఇస్లాం ట్రెడిషన్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఒకవేళ మన క్రిస్టియన్ మీరు చెప్పినటువంటి ఈ నియమాన్ని బట్టి చూస్తే వాక్యంతో సరిపోతే, వాక్యంతో మ్యాచ్ అవుతే అది దేవుడు మాట్లాడినట్లే కదా అని ఒకవేళ మనం ఆ నియమాన్ని తీసుకుంటే ఎంతవరకు జస్టిఫై చేస్తారు ఈ ఎక్స్పీరియన్స్ని మీరు? కరెక్ట్గా అట్లాగే ఉంది కదా, అబ్రహాంకి దేవుడు చెప్పినట్టుగానే చెప్పాడు కదా కలలో. దేవుడు ఆపుతాడులే అన్నటువంటి నమ్మకంతో అతను వెళ్ళుండొచ్చు, కానీ ఆపలేదు, చచ్చిపోయాడు కుమారుడు. అప్పుడు ఏం చేస్తారు? అంటే వాక్యంతో మ్యాచ్ అవుతే దేవుడు మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు అన్నది వాక్యానుసారమైనటువంటి ఆలోచన విధానం కాదు. వాక్యం ద్వారా తప్ప దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే చాలా స్పష్టంగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24 నుండి 27 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో చాలా స్పష్టంగా మెస్సియా పరిచర్య తర్వాత దర్శనాలు ప్రవచనాలు ముద్రించబడతాయి అన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ప్రకటన దానియేలు ద్వారా దేవుడు ఇవ్వడం జరిగింది. సో మెస్సియా పరిచర్య ద్వారా వచ్చినటువంటి కొత్త నిబంధన ప్రత్యక్షత తర్వాత మళ్ళీ దర్శనాలు ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడేటటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే అవి ముద్రించబడ్డాయి అన్నటువంటి క్లారిఫికేషన్ మనకు దేవుడు ఇస్తా ఉన్నాడు చాలా స్పష్టంగా. సో ఈరోజు దర్శనాలు కళలు గురించి మాట్లాడేటటువంటి వాళ్ళని అసలు నమ్మొద్దు. బైబిల్కి అదనంగా దేవుడు మాట్లాడతాడని చెప్పే వాళ్ళ మాటలు విని అసలు మోసపోవద్దు. ఓకే ఓకే, సో అయితే దర్శనాలని కళల ద్వారా మాట్లాడుతున్నారనే దాన్ని ఇంకా మనం కన్సిడర్ చేయవద్దు కదా, అలా అంటారా? ఎస్, కన్సిడర్ చేయకూడదు కదా, తప్పకుండా కన్సిడర్ చేయకూడదు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. ఓకే, తర్వాత సైమన్ పీటర్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. హాయ్ అన్న, దివన్న. నేను సైమన్ పీటర్, హైదరాబాద్ నుంచి. అన్న ఒక చిన్న క్వశ్చన్ అన్న. రీసెంట్ గా ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గాని, ఓబిసిసి ఛానల్ గాని, జాన్ కొయ్య, వీకేఆర్ వీళ్ళు మీటింగ్ లో ఏమన్నారంటే క్రిస్టియానిటీ మొత్తాన్ని మతోన్మాదులకి అగైనెస్ట్ గా యునైట్ చేయాలి, దానికోసం మేము ఒక ఎఫర్ట్ చేస్తున్నాము అని అన్నారు. అంటే ఇటువంటి ఎఫర్ట్స్ లో హౌ కెన్ వి సీ, అంటే ఇప్పుడు రంజిత్ ఓపిర్ ఉంటాడు, పాస్టర్ జాన్ పర్కర్ ఉంటారు, ఇంకా దేర్ ఆర్ సో మెనీ డినామినేషన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాక్టరీన్స్ ఉన్నాయి. ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి అయితే ట్రినిటీని ఒప్పుకోడు. అంటే వాట్ కైండ్ ఆఫ్ యూనిటీ? ఆ యూనిటీలో డాక్టరీన్ సరిగ్గా లేని వాళ్ళు కూడా యునైట్ అయ్యి మేము కూడా క్రిస్టియన్స్ అని అందరం కలిసి మేమందరం ఒకటే అనే ఒక భావాన్ని చూపించడమా, లేదా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డాక్టరీన్ అనేది ఆ యూనిటీ ఉండాలా? అసలు ఆ యూనిటీ ఉండాల్సిన అవసరం ఉందా? బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఐక్యత అనే కాన్సెప్ట్ ఉంది. అంటే సంఘము ఐక్యంగా ఉండాలి, యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభునందు ఐక్యంగా ఉండాలన్నటువంటి ఆలోచన ఈ రోజు వచ్చింది కదా. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ప్రార్థన చేశాడు ఆ విషయాన్ని గురించి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒకసారి తీసి చదువుదాం. అది యోహాను సువార్త 17వ అధ్యాయము. మీరు అడిగిన కోణం నాకు అర్థమైంది, అది నేను చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకసారి ఆలోచించండి. యశ్వంత్ విల్ ప్లీజ్ రీడ్. యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుండి చదువుదాం, 20వ వచనం నుండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఓకే, ఏకమై ఉండాలని చెప్తున్నాడు. అయితే
ఎందులో ఏకమై ఉండాలి? వాళ్ళు దేన్ని బట్టి ఏకమై ఉండాలి? యేసుక్రీస్తును బట్టి ఏకమై ఉండాలి. యేసుక్రీస్తును బట్టి ఏకమై ఉండాలంటే అర్థం ఏంటి? 17వ వచనంలో అంటున్నాడు, వారిని సత్యమునందు ప్రతిష్ఠించి నీ వాక్యమే సత్యం అని చెప్తున్నాడు. అంటే వాక్యాధారంగా క్రీస్తు గురించి వారు ఏకమై ఉండాలి. వాక్య సత్యం కోసం ఏకమై ఉండాలి, అంతేకాని వాక్యానికి విరుద్ధంగా కాదు. సో మీరు అన్నటువంటి కోణం చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఇప్పుడు దేనికోసం కలవాలనుకుంటున్నారు? మతోన్మాదులను ఎదిరించడం కోసం కలవాలనుకుంటున్నారు, అంతేగాని క్రీస్తునందు సత్యం కొరకు ఏకమయ్యి అందరూ ఒకే సత్య అవగాహనలోనికి రావాలన్నటువంటి ఆలోచనతో ఏకమవ్వాలన్నది కాదు ఇది. ఇప్పుడు సంఘానికి ఒక సమస్య వచ్చింది, దాన్ని మనం కలిసికట్టుగా ఎదుర్కోవడానికి ఏకమవ్వాలి. కానీ ఎవరికి ఐక్యత లేదు లోపల. నా సిద్ధాంతం నాదే, నీ సిద్ధాంతం నీదే. అంటే వాక్యాన్ని బట్టి వచ్చే ఐక్యత అయితే అది సహజంగానే ఏర్పడి ఉండేది. ఎగ్జాక్ట్లీ. అంటే అసలు ఈ విభేదాలు ఎందుకు వచ్చాయి? పరస్పర విరుద్ధ భావజాలం ఉంది అని అంటే క్రైస్తవుల మధ్యలో అందులో ఎవరో ఒకళ్ళు లేకపోతే ఒకరికంటే ఎక్కువ మంది ప్రజలు కానీ వర్గాలు కానీ వాక్యానుసారంగా ఆలోచించట్లేదని అర్థం. వాళ్ళు సత్యం విషయంలో తప్పిపోయారని అర్థం. ఓకే, అయినా వీళ్ళు కలవాలనుకుంటున్నారంటే ఎందుకు కలుస్తున్నారు? సత్యం కోసం కాదు, క్రీస్తు కోసం కాదు. సంఘంలో ఒక సమస్య ఉంది, దాన్ని ఎదుర్కోవడానికి మనం కలిసికట్టుగా ఎదుర్కొందాం. ఇప్పుడు లోకానుసరమైనటువంటి ఉదాహరణలన్నీ కూడా ఇస్తారు. అంటే నేను ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మెన్షన్ చేసినటువంటి హనీ జాన్సన్ గారి గురించో లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మామూలుగా ఈ ఐడియాని మీరు ఆలోచించండి, అంటే దీన్ని అనలైజ్ చేయడం కోసం, అంటే యూనిటీ ఎలా పాసిబుల్ అవుతుంది అనేది. సో ఇప్పుడు మనం వాళ్ళ కోసం ఎవరి కోసమో కలుస్తాము, కానీ తర్వాత ఇన్ ఏ వెరీ షార్ట్ టైం వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఎప్పటికైనా బయటకు వస్తూనే ఉంటాయి, ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక విధంగా. సో అదేమీ యథార్థమైనటువంటి ఐక్యత కాదు, బయటికి కనిపించేటటువంటి ఐక్యత వరకు మాత్రమే. ఓకే, సో మొన్న వన్నెస్ అని ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, అందులో కలిసిన వాళ్ళు కూడా మళ్ళీ బయటకు వచ్చి ఒకరినొకరు తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అదేం వన్నెస్సో అర్థం కాదు, మరి అదేం ఐక్యతో అర్థం కాదు, అది పాసిబుల్ కాదు. అంటే ఏక భావం, ఏక మనసు, ఏక భావము, ఏక తాత్పర్యము అని ఏదైతే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనంలో పౌలు చెప్తున్నాడో, అది లేనంత వరకు సంఘంలో యథార్థమైనటువంటి ఐక్యత ఉండడం అనేది సాధ్యం కాదు. ఇంకే కారణాన్ని బట్టి కూడా ఐక్యత ఉండడం సాధ్యం కాదు. అండ్ ఇప్పుడు జరుగుతున్నది అటువంటి ఐక్యత కాదు, అలాంటిది కాదు. ఇది ఏకభావము, ఏక మనస్సు, ఏక తాత్పర్యం వల్ల వచ్చింది కాదు, ఏక సమస్య వల్ల వచ్చినది. ఆ సమస్యను అధిగమించడం కోసం ఐక్యత అని అంటున్నారు. ఓకే, అది వాక్యానుసరమైనటువంటి నియమాలని బట్టి వచ్చేటటువంటి ఐక్యత కాదు. అండ్ ఆబ్వియస్ గా అందుకే నిలబడదు కూడా. ఎస్, ఎందుకంటే దేవుడు అంతరంగం ముందు సత్యాన్ని కోరుతున్నాడు. నేను నీతో విభేదిస్తూనే నేను నీతో ఐక్యంగా ఉన్నానని ఎలా చెప్పగలను? ఒక ఆయనేమో యేసుక్రీస్తు దేవుడు కాదంటాడు, ఇంకొకడేమో యేసుక్రీస్తు దేవుడే అంటాడు, ఒక ఆయనేమో దేవుడు తిరిగేక దేవుడై ఉన్నాడు అంటాడు. కాదు ఒక్కడే ఉన్నాడు దేవుడు అంటే అని అల్లా గురించి విశ్వసించినట్టుగా కొంతమంది క్రైస్తవులు విశ్వసిస్తున్నారు. ఓకే, సో ఒకే వ్యక్తి 3 పాత్రలు పోషించాడని నమ్మేటటువంటి క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వచ్చి మేమంతా ఐక్యమే అని చెప్తే అది మనం నమ్మాలి, అది నిజమైనటువంటి ఐక్యతగా మనం అంగీకరించాలి. ఒకవేళ లోకం దాన్ని అంగీకరించినా దేవుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అంగీకరించాడు, ఎందుకంటే ఆయన వాక్యమే సత్యము. ఆ వాక్యాధారంగా కలిగేటటువంటి ఐక్యత మాత్రమే నిజమైనటువంటి ఐక్యత. సో సైమన్ పీటర్ అన్న, అంటే వాట్ ఈస్ ద యూనిటీ అంటే ఏంటన్నా? అంటే ఈ పర్స్పెక్టివ్ లో వాట్ ఈస్ ద బేసిక్ యూనిటీ ఆఫ్ క్రిస్టియానిటీ? అంటే వీళ్ళు ఇప్పుడు అంతా కలిపి కలగా పొలగం చేసేసి మేమందరం ఒకటే, మేము ఎలా ఉన్నా పర్లేదు అని ఒక ఫేస్ ని చూపించినప్పుడు, మీరు చెప్పినట్టు తర్వాత విభేదాలు వచ్చినప్పుడు అది నిలబడదు, పడిపోతుంది కదా. అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ దే ఆర్ గివింగ్? దట్ ఇస్ డిఫికల్ట్. అంటే ఐ కెనాట్ స్పీక్ ఆన్ దేర్ బిహాఫ్. అసలు వాళ్ళు లేదంటే కాదు వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ దే ఆర్ గివింగ్ అనేది నేను చెప్పడం కష్టం అవుతుంది. దే షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ సమ్ క్లారిటీ అబౌట్ ఇట్. ఎందుకంటే నాకైతే అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ దే వాంట్ టు గివ్. వాళ్ళు ఏమన్నా చెప్పగలిగితే, అంటే ఇప్పుడు ప్రపోజల్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కదా. ఇప్పుడు ఒక వర్గం వారి దగ్గర నుంచి ఈ ప్రపోజల్ వచ్చింది, మనం అందరం ఐక్యం అవుదామని చెప్పి. అది చేసి చూపించమనండి ఫస్ట్. ఇస్ దట్ ప్రాక్టికలీ పాసిబుల్? ప్రతి డినామినేషన్ కి ప్రతి ప్రముఖమైన పాస్టర్ ని ఇందులోకి వాళ్ళు తీసుకుంటామన్నారు. ఒకవేళ మీ దాకా వస్తే will you accept or will you reject it? I will not accept. ఇప్పుడు రోమన్ క్యాథలిక్స్ తో, యెహోవా సాక్షులతో, మార్మన్స్ తో, క్రిస్టాడెల్ఫియన్స్ తో, విలియం బ్రెన్హామ్ అనుచరులతో, తల్లి సంఘం అని చెప్పుకునేటటువంటి సోకాల్డ్ క్రైస్తవులతో అందరితో కలిసి నేను చేతులు కలపాలంటే ఐ విల్ నెవర్ డూ దట్. మతోన్మాదుల చేతిలో చచ్చినా పర్వాలేదు, కానీ అలాంటి రాజీ పడ్డం మాత్రం నేను ఎప్పుడు చేయను. అంటే యాక్చువల్ గా నా ఒక ఉద్దేశం ఏంటంటే, మెయిన్ థింగ్ మతోన్మాదులు మీలో ఎన్ని డినామినేషన్స్ ఉంటే మీరు ఇన్ని ఉంటారు,
మాలో వైష్ణవం అని, శైవం అని, ఆ, మాలో కూడా అలా సెక్స్ ఉన్నాయి. మీలో ఆ, యూనిటీ అనేది మీకు కుదరినప్పుడు మాలో ఆ, ఎలా కుదిరిద్ది? అసలు ముందు బేసిక్ గా మీరేంటో మాకు ముందు తెలియపరచండి అని ఆ, ఒక రకమైన ఛాలెంజ్ అనేది లలిత్ కుమార్ ఫ్యూ డేస్ బ్యాక్ చేశాడు అన్న. ఓకే. అంటే అంటే మేము యునైట్ ఇప్పుడు అయితేనే మీరు వాక్య మేము యునైట్ అయితేనే మీరు గాస్పుల్ మెసేజ్ని అర్థం చేసుకుంటారు, లేకపోతే మీకు అర్థం కావట్లేదు గాస్పుల్ మెసేజ్. అదే అన్న, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ కన్ఫ్యూజన్ అన్న. అంటే ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి త్రిత్వాన్ని నమ్మడు, త్రిత్వాన్ని నమ్మే హనీజ్ హన్సన్, వీళ్ళిద్దరు ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటే వాట్ ఈస్ ద మెసేజ్ వీఆర్ గెటింగ్ See, అండ్ వాట్ ఈస్ that's ద what I మెసేజ్ said. దే ఆర్ That's what I టేకింగ్? am not getting any message basically. It only, అంటే అసలు క్రిస్టియానిటీకి ఒక స్టాండర్డ్ లేదు, ఎలా అయినా నమ్ముతాం యా పర్వాలేదు యా అని చెప్తున్నారు బేసికలీ, యా అంతే. యా ఈ పాయింట్ యా ఎస్. యా అంటే ఇప్పుడు డూ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ రిలేటివిజం? యా యా రిలేటివిజం అంటే నా సత్యం నాదే, నీ సత్యం నీదే, నా విశ్వాసం నాదే, నీ విశ్వాసం నీదే. అంటే ఓన్లీ కంపారిజన్ మీద ఆబ్జెక్టివ్ డిపెండ్ అయి స్టాండర్డ్ ఆఫ్ ఉంటుంది ట్రూత్ తప్ప. అనేది ఏమీ లేదు. ఎవరికి ఎలా కావాలంటే అలా నమ్మొచ్చు అన్నది రిలేటివిజం. అది యా న్యూ ఏజ్ లో, తర్వాత హిందూయిజం లాంటి బ్రాడ్ రిలీజియన్స్ లో ఉండేటటువంటి ఒక కాన్సెప్ట్. సో ఈ ఈ కాలంలో మనకు వచ్చినటువంటి దరిద్రం ఏంటి అంటే, చాలా మంది క్రిస్టియన్ రిలేటివిస్ట్స్ తయారయ్యారు ఇప్పుడు. క్రిస్టియన్ అవును. రిలేటివిజం ని సంఘంలోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వాక్య అధికారానికి స్థానం లేదు. వాక్యం ఒకే అభిప్రాయాన్ని బోధిస్తుంది కాబట్టి ఆ అభిప్రాయాన్ని మనం అందరం కూడా కలిగి ఉండాలన్నటువంటి నమ్మకత్వం లేదు. ఎవరు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నా పర్వాలేదు, వాక్యాన్ని పక్కన పెట్టేసి, వాక్య అధికారంతో ప్రకటించినటువంటి ఒపీనియన్ని మనం పక్కన పెట్టేసి మనము వి విల్ యునైట్ డిస్పైట్ వాట్ ఎవర్ వి బిలీవ్. బైబిల్కి వ్యతిరేకంగా మనం నమ్మినా మనం యునైటెడ్గా ఉందామని చెప్తున్నారు బేసికలీ. సో అది క్రీస్తులో ఉన్నటువంటి ఐక్యత ఎలా అవుతుంది, క్రీస్తు వాక్యాన్ని ఆధారం చేసుకున్నటువంటి ఐక్యత ఎలా అవుతుంది అనేది నా ప్రశ్న, అంతే. ఎస్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తర్వాత రాము అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. హలో ఎస్ బ్రదర్. సార్ నమస్తే అండి, గుంటూరు రాము. చెప్పండి రాము గారు. అపోస్తల కార్యాలు 17:30లో దేవుడు ఆ అజ్ఞాన కాలాన్ని సూచిస్తూ ఉన్నట్టు ఊరుకున్నాడు గాని ఇప్పుడైతే అందరూ అంతటా మారుమనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడని ఉంటుంది. అవునండి. ఆ అజ్ఞాన కాలం అంటే ఏంటి? దేవుడు సూచిస్తున్నట్టు వదిలేసింది ఏంటి? మారు మనస్సు ఇప్పుడే పొందాలంటాడు. మొదటి నుంచి మారు మనస్సు లేదా మానవుడికి? అది కొంచెం వివరం చెప్పరా? ఓకే, ఒకసారి అది వాల్యూమ్, ఐ థింక్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ వాల్యూమ్. No, all the remaining participants volume is audible. ఓకే యా సరే. యా ఇప్పుడైతే అందరూ అంతటా మారుమనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అజ్ఞాన కాలమందు చూచి చూడక ఉన్నాడు అని అంటే, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా యూదులు అన్యులు అన్నటువంటి ఆ భేదం ఏదైతే ఉండిందో, యూదులకి యూదేతరులకి మధ్యలో ఉన్నటువంటి ఆ విభజన మధ్య గోడ ఏదైతే ఉండిందో అది తొలగించబడింది. అంటే యూదులు అన్యులు అన్నటువంటి భేదం ఏమీ లేకుండా అందరికీ రక్షణ అవకాశాన్ని ఇచ్చే విధంగా, అంటే యూదులకు మాత్రమే కాకుండా అన్యులకు కూడా యూదులతో సమానంగా రక్షణ అవకాశం ఇచ్చేటటువంటిది సువార్తలో మాత్రమే సాధ్యపడింది. ఎందుకంటే పాత నిబంధన కాలంలో దేవుడు నిబంధన అనేది ఇశ్రాయేలీయులతో చేశారు. ఓకే, ఎవరైనా మళ్ళీ రక్షణలోనికి రావాలంటే ఇశ్రాయేలీయులుగా మారాలి వాళ్ళు ఆ పద్ధతి ప్రకారం. ఓకే, కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. అంతటా అందరూ మారుమనసు పొందొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన శిలువ ద్వారా ఆ భేదాన్ని తొలగించాడు అన్నటువంటి ఆ భావంలో చెప్పబడింది ఈ వచనంలో ఉన్నటువంటి ఈ మాట. అలాగే ఇదే తలంపును వ్యక్తపరిచే ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. అవన్నిటి భావం కూడా అదే. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి యూదులకు మాత్రమే లేదా ఇశ్రాయేలీయులకి మాత్రమే అన్నటువంటి ఆ భేదాన్ని దేవుడు ఇప్పుడు తొలగించి అందరికీ రక్షణ పొందేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. అప్పుడు అందరికీ లేదండి, పాత నిబంధన కాలంలో అందరికీ లేదా రక్షణ? అదే నేను చెప్తున్నాను. అంటే ఇశ్రాయేలీయుల ద్వారా ఒకవేళ ఎవరైనా ఇశ్రాయేల్ దేవుడే నిజమైనటువంటి దేవుడు అని కన్విన్స్ అవుతే కనుక వాళ్ళు, అంటే ప్రాసిలటైజేషన్ అంటారు, అంటే శిష్యులుగా చేసుకునేటటువంటి వాడు, అంటే వాళ్ళు కూడా ఇశ్రాయేలీయులుగా మారిపోయేవాళ్ళు అనమాట బేసికలీ. ఓకే, కానీ ఇప్పుడు అలాంటిది ఏమి లేదు. ఏ దేశానికి చెందినటువంటి వారైనా, ఏ భాషకు చెందినటువంటి అప్పుడు ఆ స్థితి ఎందుకు వచ్చినట్టు మానవులకి అది చెప్పగలరా? సరే అండి, అప్పుడు ఆ స్థితి ఎందుకు వచ్చినట్టు? దేవుడు కొందరిని మాత్రమే ఎన్నుకుంటాం అట్లా అది అంటే యాక్చువల్గా ఇప్పుడైనా కూడా బ్రదర్, రక్షణ పొందేటటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఎన్నిక ప్రకారమే
రక్షణ పొందుతున్నారు. మారు మనసు పొందమని అందరినీ ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. కానీ మారు మనసు అనేటటువంటి ఆ వరం ఎవరికి అనుగ్రహించబడుతుంది, విశ్వాసం అనేటటువంటి ఆ సామర్థ్యం ఎవరికి అనుగ్రహించబడుతుంది అని అంటే దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారికే అనుగ్రహించబడుతుంది, కొత్త నిబంధనలో అయినా సరే. సో ఎప్పుడైనా రక్షణ అనేది దేవుని ఎన్నికతో ముడిపడి ఉన్నటువంటి విషయమే. ఎందుకంటే దేవుడు అందరికీ రక్షణ కల్పించాలన్న నియమానికి ఏమీ కట్టుబడి లేడు, ఆయన ఎవరికి రుణపడి లేడు, ఆయన ఎవరికి బాధ్యుడు కాదు. న్యాయంగా మాట్లాడాలంటే దేవుడు అందరినీ నాశనానికి అప్పగించాలి. కానీ అలా కాకుండా తన కృప కనబరచాలనేటటువంటి ఉద్దేశంతో కొందరి విషయంలో తన రక్షణ కార్యాన్ని ఆయన జరిగించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే ఎవరిని రక్షించాలన్నటువంటి విషయంలో ఆయన ఒక ఎన్నిక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఖచ్చితంగా. దాని ప్రకారమే ఆయన అవకాశం ఇస్తాడు, అది కొత్త నిబంధనలో అయినా పాత నిబంధనలో అయినా సరే. అనేక వాక్యాలు సువార్త అందరికీ అని, యేసు ప్రభు యోహాను 3:16 అందరి కోసం చనిపోయాడని, అట్లా అందరి కొరకు ఆయన ఈ సువార్త సభ లోకంలో వ్యాపించడం అని కూడా ఉంది కదండి. మీరు కొందరే ఎన్నిక చేయబడతారు అన్నట్టు చెప్తున్నారు. రైట్ రైట్ అంటే అంటే ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, యోహాను 3:16 అంటే లోకమును ఎంతో ప్రేమించను అన్నటువంటి మాట చెప్తున్నారు మీరు. లోకము అంటే మీరు చేసుకున్నటువంటి అవగాహన ఏంటి అని అంటే ఆదాం మొదలుకొని చివర జీవించబోయేటటువంటి వ్యక్తి వరకు అందరూ అందులో ఇంక్లూడెడ్ అని అనుకుంటున్నారు మీరు లోకం అంటే. కానీ కొత్త నిబంధనలో లోకం అనేటటువంటి పదము 7 వేరు అర్థాలతో వాడబడిందండి. లోకము అనేటటువంటి మాట ఒకే భావంతో వాడబడలేదు. ఉదాహరణకి ఇక్కడ మీరు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అందరినీ శిష్యులుగా చేయమన్నాడు కదా. వినండి, యోహాను 3:16 ప్రస్తావించారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను. ఇంకొక వచనాలలోకి వెళ్తున్నారు మీరు. సో యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని అంటున్నారు. అయితే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు 9వ వచనంలో అలాగే 20వ వచనంలో నేను లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు, నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఏ లోకాన్ని అయితే దేవుడు ప్రేమించాడో ఆ లోకం కోసం యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయడానికి కూడా నిరాకరించాడా? అలా ఉన్నది కదా, ఎందుకంటే ఆయన తండ్రి చిత్తం చేయడానికే వచ్చానని చాలాసార్లు ప్రకటించుకున్నాడు. కాబట్టి యోహాను సువార్త 3:16లో ఉన్నటువంటి లోకము, యోహాను సువార్త 17వ అధ్యాయం 9 మరియు 20 వచనాల్లో ఉన్నటువంటి లోకము ఒకటే లోకం కాదు. ఓకే, అది మీరు ఇంకొంచెం విశ్లేషించి అర్థం చేసుకోవాల్సిన విషయం. అది దేవుని సార్వభౌమత్వం అన్నటువంటి ఒక పుస్తకము మా వెబ్సైట్లో అందుబాటులో ఉందండి. ఒకసారి మీరు అది చదవండి. హితబోధ.com అనే వెబ్సైట్ ద్వారా మీరు దాన్ని పొందొచ్చు. ఇక్కడ లింక్ కూడా బ్రదర్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు అది చదివిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే వారాల్లో మీరు జాయిన్ అయ్యి అడగొచ్చండి. ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత శరత్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. అన్న ప్రైజ్ లాడనా? ప్రైజ్ లార్డ్. అన్న ఒక చిన్న డౌట్ ఉంది. అంటే ఇప్పుడు మీ ఇంట్రొడక్షన్. పేరు శరత్ అన్న, నేను నెల్లూరు దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి అండి? నెల్లూరు. ఓకే ఓకే చెప్పండి బ్రదర్. అన్న, సంఘము శ్రమల కాలంలో ఉంటుందని కొంతమంది అంటున్నారు, లేదు శ్రమల కాలం కన్నా ముందే ఎత్తబడుతుంది అని అంటున్నారు కదా. సో దాని గురించి క్లారిటీ ఇవ్వగలుగుతారా? అది తెలియదు బ్రదర్ నాకు కూడా. లేని క్లారిటీ గురించి అంటే అది దాని గురించి స్పష్టత లేదు, అంటే దాని గురించి స్పష్టత తన వాక్యంలో దేవుడు ఇవ్వాలని ఇష్టపడలేదు. సంఘం ఎత్తబడుతుంది అన్నటువంటి విషయం గురించి మాత్రమే మనకు క్లారిటీ ఉంది. ఎవరికైనా ఈ విషయంలో చాలా భయంకరమైన క్లారిటీ ఉంటే వాళ్ళకి వాక్యం కంటే ఎక్కువ తెలుసు అని అనుకోవాలి మనం. ఓకే, కాబట్టి అంటే అన్ని భేదాభిప్రాయాలు దాని గురించి ఎందుకున్నాయి అని అంటే మనం ఎప్పుడు అన్న విషయం తెలుసుకోవాలన్నది దేవుని ఉద్దేశం కాదు, అయినప్పటికీ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేది మనం గుర్తించాలి. ఎప్పుడు అన్నది కాకుండా వాస్తవానికి అది జరుగుతుంది కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ అనేది జరుగుతుంది కాబట్టి దానికోసం మనం సిద్ధపడడానికి అవసరమైనటువంటి వివరాలే దేవుడు రాయించాడు తప్ప సమయాల్ని కాలాల్ని నిర్ధారించగలిగేటటువంటి విధంగా అది రాయబడలేదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే బ్రదర్, రైట్. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ కదా. తర్వాత డానియల్ విల్సన్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. నా పేరు డానియల్ విల్సన్. మాది చిత్తూరు డిస్ట్రిక్ట్ పలమనేరు బ్రదర్. ఎస్ బ్రదర్. కరెంట్లీ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ బెంగళూరు బ్రదర్. ఓకే. నేను నా ప్రశ్న ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు వివాహానికి సిద్ధపడుతున్నటువంటి యవనస్తులు కానీ సపోజ్ ఇఫ్ దే గెట్ ఇంటర్ డినామినేషనల్ ప్రపోజల్స్, ఓకే, యూ కెన్ టేక్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు అటువంటి వాటి వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం
ఫ్యామిలీ పరంగా కూడా డాక్టరిన్స్ ని అండర్స్టాండ్ చేసుకునే విధానంలో రెండు వేరు వేరు డాక్టరిన్స్ అప్పుడు ఫ్యామిలీలో ప్రివేల్ అవుతూ ఉంటాయి కదా. ఎస్ ఎస్ సో ఇన్ ఆర్డర్ టు ఇరాడికేట్ దోస్ థింగ్స్, అంటే ఇరాడికేట్ అంటే మనం 100% దాన్ని అవాయిడ్ చేయలేం బ్రదర్. సో హౌ డు వి అంటే ఇది ఒక రకంగా ఇది కుటుంబంలో పీస్ చెడగొట్టే అవకాశం కూడా ఉంది. కొన్ని పరిస్థితుల్లో ఎల్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ యొక్క డినామినేషన్ వాళ్ళని సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. ఇన్ అదర్ కేసెస్, ఇన్ అదర్ సైడ్ సమ్ టైమ్స్ యూ నీడ్ టు సాటిస్ఫై ద వర్డ్ ఆఫ్ ద గాడ్. ఈ యొక్క కన్ఫ్రంటేషన్ లో హౌ డు వి గెట్ ఆల్ ఆన్ ద జనరేషన్ కిడ్స్? ఎస్ బ్రదర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే బ్రదర్, ఎవరైతే నిజంగా రక్షణ పొంది దేవుని బిడ్డలుగా ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని గౌరవిస్తారో, వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్న తీర్మానం తీసుకున్నప్పుడు అలాగే వాక్యాన్ని గౌరవించేటటువంటి వారిని వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. అంటే వాక్యం ఏం చెప్తే నేను దానికే కట్టుబడి ఉంటాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ మై డినామినేషన్ టీచర్స్ అనే కన్విక్షన్ ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి కన్విక్షన్స్ ఉన్న వాళ్ళనే చేసుకోవాలి. కానీ ఒకవేళ వాళ్ళ ప్రయారిటీ వాక్యం కాదు, డినామినేషనల్ డాక్టరిన్సే అయితే కనుక వాళ్ళు అలాంటి వాళ్ళనే చేసుకోవడం మంచిది. ఎందుకంటే చేసుకుని జీవితాంతం ఇబ్బంది పడడం కంటే ఒకసారి కరెక్ట్ డెసిషన్ తీసుకుని లైక్ మైండెడ్గా ఉన్న వాళ్ళని చేసుకోవడం మంచిది ఎప్పుడు కూడా. అలాగే రక్షణ అనుభవం లేనటువంటి వాళ్ళు ఎవరైతే క్రైస్తవులుగా చలామణి అవుతున్నారో, వాళ్ళు రక్షణ అనుభవం లేకుండా క్రైస్తవులుగా చలామణి అయ్యే వాళ్ళనే పెళ్లి చేసుకోవడం చాలా మంచిది. సో అలా ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఆ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళని చూసి పెళ్లి చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం. లేకపోతే మీరు చెప్పినట్టుగా లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవుతారు, ఫ్యామిలీస్ సఫర్ అవుతారు, అందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ అక్కడ పొరపాటు చేసి తర్వాత జనరేషన్స్ మీద ఆ ప్రభావం పడకుండా ఉండాలి అని అంటే అది ఇంపాసిబుల్. అది సాధ్యం కాదు. అంటే యూ మేడ్ ఏ మిస్టేక్ అట్ ద ఫౌండేషన్, సో ద సూపర్ స్ట్రక్చర్ ఇస్ బౌండ్ టు బి ఫాల్టీ. తర్వాత దేవుడు మళ్ళీ కృప చూపించి అవతల వాళ్ళని మళ్ళీ లైక్ మైండెడ్ గా వాక్యం దగ్గర తీసుకొచ్చి అది అవుతారనేది అది మనం చెప్పలేని విషయం. అంటే దేవునికి మనం అలాంటి అవకాశాలు కల్పించాల్సిన అవసరం లేదు, ఆయన కావాలంటే అవకాశం తీసుకుంటాడు. కానీ మనం దానికోసం ఆయన వాక్యాన్ని అతిక్రమించి లేదా మన జ్ఞానాన్ని మించి మనం చేయాల్సిన అవసరం లేదన్నమాట. రైట్ బ్రదర్, వన్ మోర్ బ్రదర్, కెన్ ఐ? yes brother. If suppose a person is not confident about his passion or in తన యొక్క passion skill ఉంటుంది from the beginning of his career itself. Unfortunately, due to lack of his confidence or some external forces, he was not able to express to the family elders. Suppose సో కెరియర్ లో వేరే పాత్రలో వెళ్ళవలసినటువంటి పని పట్టింది. సో సక్సెస్ రావడము లేట్ అయింది. సో ఆల్ ద వే హీస్ ట్రైయింగ్ టు అడాప్ట్. ఓకే, టు అడాప్ట్. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక బైపీసీ చదవాలనుకున్నటువంటి విద్యార్థి ఎంపీసీలోకి వచ్చి అందులో కష్టపడుతూ వేర్ హీఈస్ వెరీ గుడ్ అట్ ఎలాబొరేటింగ్ ద అనాటమీ ఆఫ్ హ్యూమన్ బాడీ, బట్ హీఈస్ వెరీ స్ట్రగ్లింగ్ టు మెమరైజ్ ద మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్. అర్థమైంది బ్రదర్. ఈ కాన్సెప్ట్ లో, ఈ పరిస్థితిలో ఇటువంటి ఇంత అంటే కెరీర్ లో కూడా ఇంత లాగ్ అవుతున్నప్పుడు హౌ కుడ్ గాడ్ మేక్ ఎవ్రీథింగ్ ఇంటూ స్ట్రైట్ థింగ్? అంటే దేవుడు దాన్ని మళ్ళీ ప్రాపర్ గా ఈ స్ట్రగుల్ నుండి కొంచెం మీనింగ్ఫుల్ కెరియర్ గా ఎలా పెట్టడానికి హౌ డు వి ఆస్క్ గాడ్? సో బ్రదర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా అతను ఇంజనీరింగ్ కోర్స్ జాయిన్ అయ్యి ఒక 3 years కంప్లీట్ చేశాడు. నౌ హీ కెనాట్ స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్. మళ్ళీ అంటే ఎంపీసీ రూట్స్ నుంచే వచ్చాడు, మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి బైపీసీ చదివి మళ్ళీ అది నీట్ రాసి చేయలేడు. సో దట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ థింగ్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్లో అంటే యాక్చువల్లీ అతనికి ఉన్నటువంటి ప్యాషన్ని ముందే ఎక్స్ప్రెస్ చేసి ఉండాల్సింది. ఆర్ఎల్స్ పేరెంట్స్ వాళ్ళకి ఉన్నటువంటి ఉద్దేశాన్ని పిల్లలపైన రుద్దకుండా వాళ్ళకి కావాల్సినటువంటి స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చి ఉండాల్సింది. అలా చేయనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి అవకాశంలో వాట్ ఎవర్ బెస్ట్ హీ కెన్ డూ హీ హ్యాస్ టు డూ. బైబిల్లో ఒక వచనం ఉంది, వాట్ ఎవర్ యువర్ హ్యాండ్ ఫైండ్స్ టు డూ ఇట్ విత్ ఆల్ యువర్ మైట్ అని. ఓకే, సో ఇప్పుడు వేరే సొల్యూషన్ ఏం లేదు కాబట్టి వాట్ కెనాట్ బి క్యూర్డ్ మస్ట్ బి ఎండ్యూర్డ్, అంతే. సో ఇంకా దానికి సొల్యూషన్ ఏమీ లేదు కాబట్టి హీ హ్యాస్ టు గో త్రూ ఇట్, గివ్ హిస్ బెస్ట్ అండ్ ట్రై టు get into the best of careers that he can, ante. What else can he do? Yes. And he has to depend on God, of course, for that.
అండ్ 100% డిపెండెన్స్ ఈ కనీసం ఇది దేవుని మీద ఆనుకునేలా చేస్తుంది. రైట్. ఎస్ బ్రదర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బ్రదర్. We have many live chat questions. 8:45. పబ్జి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, జీసస్ యెహోవా దేవుని పేరు ఎందుకు క్రొత్త నిబంధనలో చెప్పలేదు, బహుశా పలకలేదు, ప్రస్తావించలేదు అనే కోణంలో అడుగుతున్నట్టున్నారు. ఓకే, చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకున్న ఒక విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్నటువంటి యూదులు ఎవరు కూడా యెహోవా నామాన్ని పలకలేదు వాస్తవానికి. అప్పట్లో ఆల్రెడీ సెప్టుయజెంట్ అనేటటువంటి బైబిల్, అంటే హీబ్రూ భాష నుండి గ్రీక్ భాషలోనికి అనువదించబడినటువంటి బైబిల్ ప్రాచుర్యంలో ఉంది. వాస్తవానికి మనము కొత్త నిబంధనలో మనం చదువుతున్నప్పుడు పాత నిబంధన నుండి చాలా వచనాలని ఉటంకించి రాస్తూ ఉంటారు కదా. ఆ పాత నిబంధన లేఖనాలన్నీ కూడా సెప్టుయజెంట్ నుంచే, అంటే గ్రీక్ వర్జన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచే కోట్ చేయబడ్డాయి అనమాట. అంటే అంత ఎక్కువగా అవి విరివిగా వినియోగంలో ఉండేది యూదుల సమాజంలో కూడా, ఇశ్రాయేలీల కల్చర్లో కూడా అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ అంత ఎక్కువగా వచ్చేసింది. కాబట్టి ఆ సమయంలో యెహోవా అన్న ప్రతి చోట కూడా ప్రభు, అంటే యెహోవా అన్న ప్రతి చోట కూడా అడోనాయ్ అన్నటువంటి పదాన్ని వాడడం ప్రారంభించారనమాట. అంటే యూదులకు అప్పటి వరకు అంటే యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నటువంటి ఆజ్ఞ క్రమక్రమంగా ఒక సూపర్స్టిషన్గా మారిపోయి యూసేజ్ నుంచి యెహోవా అన్నటువంటి నామము వినియోగంలో లేకుండా అయిపోయింది. సో యూసేజ్లో అందరు ఏ పదం వాడారో అడోనాయ్ అనేటటువంటిది, అదే పదాన్ని యేసుక్రీస్తు ప్రభు కూడా వాడాడు. ఎందుకంటే సెప్టుయజెంట్ నుంచి కోట్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలాగా, లేకపోతే వాళ్ళకి అనవసరంగా అభ్యంతరకరంగా ఉండకుండా ఉండడం కోసం అడోనాయ్ అని వాడడమే చాలా జ్ఞానయుక్తమైనటువంటి విషయం. ఓకే, సో అంటే ఆయన ఏ తప్పు చేయకుండా మాట్లాడినప్పుడే అన్ని తప్పులు మోపారు ఆయన పైన. సో వాళ్ళు ఖచ్చితంగా అదేంటి అడోనాయ్ అనే పలకాలి, లేకపోతే అది వ్యర్థంగా ఉచ్చరించడం అవుతుంది అన్నటువంటి వాళ్ళ సెంటిమెంట్ని హర్ట్ చేస్తూ ఆయన యెహోవా అని ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి తెలుసు ఆయన ఎవరిని సంబోధించి మాట్లాడుతున్నాడు. కాబట్టి అడోనాయ్ అని అప్పట్లో ఉన్నటువంటి అదే యూసేజ్ని ఆయన కూడా వాడారు. యెహోవా అని ఖచ్చితంగా ఆయన వాడి ఉండాల్సింది, అప్పుడే మనకు తెలుస్తుంది అన్నటువంటి నియమం ఏమీ లేదు. హీ వాస్ టాకింగ్ డెఫినెట్లీ అబౌట్ the same God that the Jews understood in his time. అండ్ యెహోవా అనే పేరు తీసుకోకపోవడానికి వేరే కారణాలు ఏమీ కనిపించట్లేదు కూడా. అంతకుమించి వేరే కారణం ఏమీ లేదు. రైట్. చక్రవర్తి అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నా పేరు చక్రవర్తి, నేను పూణే నుంచి జాయిన్ అవుతున్నాను. ఎస్ బ్రదర్. బ్రదర్, నా క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు చూస్తున్నాం మనం ఇప్పుడు క్రైస్తవ్యంలో జరుగుతున్న గలిబిలి, అంటే ప్రసాదాల గురించి తినొచ్చా తినకూడదా అన్న, అంటే నేను దాని గురించి క్లియర్గా అడగట్లేదు కానీ నా డౌట్ అడుగుతున్నాను బ్రదర్. మనకి టోరాలో చూసినట్లయితే యెహోవా దేవుడు కొన్ని తినకూడదు కొన్ని తినొచ్చు అని చెప్పేసి లిస్ట్ ఇస్తారు కదా బ్రదర్, ఎక్సోడస్ లో అనుకుంటాను. మనకు కాదు, ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు ఆ లిస్ట్. అవునవును. అంటే ఇశ్రాయేలీయుల్ని అన్య దేశములలో నుండి వేరుగా ఉంచడం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు ఆహారానికి సంబంధించి, వస్త్రధారణకు సంబంధించి వాళ్ళకి ఇచ్చాడు. కేవలం కల్చరల్ గా ఒక డిస్టింక్షన్ పెట్టడం కోసం మాత్రమే ఇచ్చాడు. అది యూనివర్సల్ గా చెప్పబడినటువంటి నియమం కాదు. అవును. అలాగే మనం అపోస్తుల కార్యాలు చదివితే 10వ అధ్యాయం దగ్గర 9-10 అధ్యాయాల దగ్గర పేతురుతో చెప్తాడు కదా, దేవుడే ప్రత్యక్షమై ఇలా ఒక ఇవి తిను నువ్వు ఆహారం కోసం అని చెప్పేసి తీసుకొచ్చిన సందర్భం అక్కడ కనిపిస్తుంది కదా బ్రదర్. అయితే ఐఎమ్ సారీ, ఓకే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. ఓకే, ఎస్ బ్రదర్. అయితే పాత నిబంధనలో దేవుడు తాను చేసిన మిస్టేక్ అనుకుని రియలైజ్ అయ్యి ఇక్కడ కొత్తగా అన్ని తినొచ్చు అన్న అర్థంలో చెప్పాడా, లేదంటే అక్కడికి ఇక్కడికి వేరియేషన్ అనేది ఎందుకు వచ్చింది? అసలు ఆయన మిస్టేక్ చేసి ఇప్పుడు సరి చేసుకుంటున్నాడు అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఏ వచనాన్ని బట్టి వచ్చిందో చెప్పండి ఒకసారి. అంటే అక్కడ చెప్పింది ఆయనే కదా, మళ్ళీ ఇక్కడ తినమని చెప్తుంది ఆయనే కదా. ఎస్ బ్రదర్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో అంటే అన్యజనులతో ఎలాంటి సంపర్కము ఉండకూడనంత వరకు కూడా వాళ్ళని డిస్టింక్ట్ గా ఉంచాడు. కానీ ఇప్పుడు అన్యజనులతో సహవాసం చేయొచ్చు అన్నటువంటి మెసేజ్ కన్వే చేయడం కోసం కదా ఆ దర్శనం చూపించింది. అంటే వాస్తవానికి అక్కడ ఆహారం గురించే మాట్లాడట్లేదు.
ఓకే, అంటే తర్వాత బ్రదర్ సంఘానికి ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు డెఫినెట్లీ, ఎందుకంటే అది ఇస్రాయేల్ దేశం కోసం మాత్రమే ఇచ్చినటువంటి డయటరీ రెస్ట్రిక్షన్ కాబట్టి యూనివర్సలీ చెప్పలేదు అనేది మొదటే చెప్పేశాం మనం. ఓకే, సో తర్వాత ఓకే ఇస్రాయేలీలు కాకుండా అన్యజనుల్ని కూడా రక్షణలోనికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, రక్షణలోనికి రావడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఇస్రాయేలీలకి మాత్రమే ఉన్నటువంటి డయటరీ రెస్ట్రిక్షన్స్ ఏమి వాళ్ళపైన ఇంపోజ్ చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఓకే, ఎందుకంటే ఆ ఓకే నేషనల్ డిస్టింక్షన్ అనేది ఇప్పుడు పోయింది, యూనివర్సల్ గా రక్షణ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు వితౌట్ ఎనీ నేషనల్ డిస్టింక్షన్స్. ఓకే, కాబట్టి అలాంటి అవి తీసేశాడు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మీరు చూపిస్తున్నటువంటి సందర్భం ఏంటి అంటే ఆ జంతువులు తినొచ్చో తినకూడదా అన్నటువంటి విషయాన్ని చెప్పడం కోసం కాదు అది ఆ దర్శనం చూపించింది. అక్కడ ఉన్నటువంటి బ్రదర్ ఉద్దేశం ఏంటంటే దేవుడు పవిత్రపరిచినటువంటి ఏ మనుష్యుడిని కూడా నువ్వు అపవిత్రమని ఎంచకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే కొర్నేలి అన్యుడు కదా, ఇప్పుడు కొర్నేలి ఇంటికి బ్రదర్ వెళ్ళాల్సినటువంటి ఆ సమయం వచ్చింది, దానికోసం సిద్ధపరుస్తున్నాడు అనమాట పేతుర్ని. అందుకే కొర్నేలి ఎస్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అదే చెప్తాడు, వాస్తవానికి నేను యూదుడిని, అన్యులతో ఎలాంటి సహవాసం ఉండకూడదు, కానీ దేవుడు ఇలా దర్శనం ద్వారా నాతో మాట్లాడాడు, ఏ మనుషుడిని అపవిత్రంగా ఎంచకూడదని దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను మీ దగ్గరికి రాగలిగానని చెప్తాడు అనమాట. దట్ వాస్ ద ఇంటెంట్ అక్కడ. ఓకే, ఓకే యా ఆ, అలాగే బ్రదర్ పాత నిబంధనలో ఈ లిస్ట్ ఇచ్చినప్పుడు ఆ, ఆ, మీరు పరిశుద్ధులుగా ఉండడం కోసం ఇవి తినకూడదు అని చెప్పేసి చెప్తారు. అలా ఓకే, ఎందుకంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా ఇవి తినకూడదు అని చెప్పేసి చెప్తాడు కదా. రైట్, టు బి అక్కడ అవును, ఎస్, ఆ పరిశుద్ధత గురించి మాట్లాడాడు కదా బ్రదర్ అక్కడ. అవును అవును, అయితే తినడంలో కానీ ఆ, ఈ విషయంలో పరిశుద్ధత అనేది రైటియస్నెస్ అనేది ఉండదని చెప్పేసి పౌలు క్లియర్ గా చెప్తాడు కదా. అంటే అవును అవును, పౌలు అపోజ్ చేస్తున్నాడా ఎస్, యెహోవాని? లేదు అపోజ్ చేయట్లేదు. ఇక్కడ విషయం ఏంటి అంటే పరిశుద్ధత అనేది మనం కేవలం పాపము పాపరాహిత్యము అన్నటువంటి కోణంలో మాత్రమే వాడుతూ ఉంటాం సహజంగా, సాధారణంగా మనకున్నటువంటి అవగాహన అంతవరకు మాత్రమే. కానీ ఆ, పరిశుద్ధంగా ఉండటం అనేది ప్రత్యేకంగా ఉండడం అన్నటువంటి భావంలో కూడా, ప్రతిష్ఠితంగా ఉండడం అనేటటువంటి భావంలో కూడా లేఖనాల్లో వాడబడింది, టు బి సపరేట్. టు బి సెపరేట్. సో ఇందాక నేను చెప్పాను కదా, మిగతా కల్చర్స్లో నుండి వీళ్ళని వేరుగా ఉంచడం కోసం, ప్రతిష్ఠిత జనంగా దేవుని కోసమే ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉంచడం కోసం ఈ నియమాలు పెట్టాడని చెప్తున్నాము. ఆ పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు తప్ప దాన్ని పాపంతో ముడిపెట్టి మాట్లాడట్లేదు. ఇది సెరమోనియల్ క్లెన్లీనెస్ ఆర్ సెరమోనియల్ హోలీనెస్ గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇండివిజువల్ గా ఒక వ్యక్తి విషయంలో కాదు. ఒక నేషన్ గా వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి, దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉండాలన్నటువంటి కోణంలో మాట్లాడుతున్నారు. అయితే అదే నియమాన్ని తీసుకొని నైతికంగా మనకు సంఘానికి అప్లై చేస్తున్నాడు అనమాట. ఈ రోజు లోకం నుండి మనం వేరుగా ఉండడానికి దేవుడు ఏ నైతిక విలువలను బట్టి మనం జీవించాలని పిలిచాడో అలా మనం జీవించాలి, ఆయన పరిశుద్ధంగా ఉన్నట్టుగా మనం పరిశుద్ధంగా ఉండాలని పేతురు పత్రికలో తర్వాత చెప్తున్నాడు. సో దట్ ఈస్ అ స్పిరిచువల్ అప్లికేషన్ ఆఫ్ ద ఫిజికల్ ఆర్ సివిల్ రూల్ దట్ వాస్ దేర్ ఇన్ ఇజ్రాయెల్ అన్నమాట. ఎస్ బ్రదర్. యా, అంటే అంతేకాని తినడంలోనే ఏదో ఉందని కాదు. అయితే వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్ ఉన్నంత వరకు, ఇవే తినాలి ఇవి తినకూడదు అన్న ఆ రెస్ట్రిక్షన్ ఉన్నంత వరకు, ఒకవేళ వాళ్ళు దాన్ని అతిక్రమించి ఉంటే అది వాళ్ళకి పాపం అయి ఉండేది. అప్పుడు అది దేవుని పరిశుద్ధతకు, వాళ్ళు పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి రిక్వైర్మెంట్కి అది వ్యతిరేకమై ఉండేది. బికాస్ దట్ రెస్ట్రిక్షన్ వాస్ దేర్ ఆన్ దెమ్. అవును బ్రదర్. అప్పుడు అది ఆ సెరమోనియల్ మాత్రమే కాకుండా నైతిక అతిక్రమంగా మారి ఉండేది. ఎందుకంటే దాన్ని అతిక్రమించారు కాబట్టి, అంటే ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి అది పాపంగానే పరిగణించబడి ఉండేది అనమాట. కానీ పౌలు దినాల్లో అటువంటిది ఏది లేదు కాబట్టి ఓన్లీ నైతిక కోణం నుండి, ఆత్మీయ కోణం నుండి మాత్రమే దాన్ని అప్లై చేశారు న్యూ టెస్ట్మెంట్. బ్రదర్ దీనికి రిలేటెడ్ గానే, అంటే విగ్రహాలకు అర్పించిన సందర్భంలోనే ఇంకొక క్వశ్చన్ అడగొచ్చా బ్రదర్? మీరు ఇప్పటికే అడిగారు బ్రదర్. యా, ఇంకొక క్వశ్చన్. యా ఓకే బ్రదర్, మామూలుగా మనకి మొదటి కొరింథీ పత్రికలో పౌలు గారు క్లియర్ గా చెప్తారు కదా, అంటే 8వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఈ విగ్రహంలోనూ ఏమీ లేదు, అక్కడ పెట్టే ప్రసాదంలోను ఆ అర్పితంలోనూ ఏమీ లేదు, అవి మనం ఆ ఆలోచనలు తింటే మాత్రమే పాపం, లేదంటే అది పాపమేం కాదు అన్నట్లుగా, అంటే ఆ బలహీన మనస్సాక్షి కలవాని కోసం మాత్రమే అన్నట్లుగా చెప్తారు కదా బ్రదర్ అక్కడ. అది ఒక పాయింట్ మాత్రమే, బలహీన మనసాక్షి కలిగిన వాడి కోసం అన్నది ఒక పాయింట్ మాత్రమే. మీరు 10వ అధ్యాయంలో 19-20 వచనాలు చదివినప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఎందుకు వద్దంటున్నాడు అనేది. సార్ చదువుతారా? ఎస్ బ్రదర్, 1 సెకండ్ లెట్ మీ 19-20 వచనాలు. ఇక నేను చెప్పున్నదేమి విగ్రహార్థములో ఏమైనా
ఉన్నదైనయు ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవటం నాకు ఇష్టం లేదు. ఇంకా కంటిన్యూ కంటిన్యూషన్. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా తాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యం బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ఓకే, చాలా క్లియర్ గా ఉంది కదా. ప్రభునకు రోషం పుట్టించదమా, ప్రభునకు రోషం పుట్టించదమా అన్న మాట కూడా ఉంది. మనం బలవంతులమా. ఓకే, సో ఎస్ బ్రదర్. కానీ మనం యాక్చువల్ గా ఆలోచించినప్పుడు ఇదంతా మనసుకు సంబంధించిందని చెప్పేసి కూడా పౌలు క్లియర్ గా చెప్తాడు కదా. మనం తినడం వల్ల నేను అదే చెప్పాను, అదొక కోణం ఉంది. అంటే ఇప్పుడు మనకు తెలియనంత వరకు మనం తిన్నంత మాత్రాన మనకి ఏదో నష్టం వచ్చేస్తుందని ఏమీ లేదు. విగ్రహంలో ఏమీ లేదు, దాంట్లో మనకు కీడు కానీ మేలు కానీ చేసేటటువంటి సామర్థ్యం ఏమీ లేదు. కాబట్టి అది తిన్నంత మాత్రాన ఏదో అయిపోతుందని ఏం కాదు. కానీ తెలిసి తిన్నప్పుడు ఖచ్చితంగా సందర్భం అంటే ఎవరైనా భోజనానికి పిలిచినప్పుడు, మనసాక్షి నిమిత్తము కొనేటప్పుడు, అంగట్లో మీరు మాంసం కొనేటప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా భోజనానికి పిలిచినప్పుడు మీరు వెళ్ళి తింటున్నప్పుడు కానీ మనసాక్షి కొరకు ఎలాంటి విచారణ చేయకుండా తినండి అంటున్నాడు. తెలిసి తింటూ ఉంటే కనుక యు ఆర్ పార్టిసిపేటింగ్ విల్లింగ్లీ అండ్ నోయింగ్లీ. అది అనుమతించబడలేదు. థ్యాంక్ యూ. జూమ్ లో కాజా అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగేసుకోవాలి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. నా పేరు కాజా. ఎస్ బ్రదర్, కాజా. ఇప్పుడు బ్రదర్ అడిగిన దాంట్లోనే ఇప్పుడు అడిగిన దానికి అడగదు. ఇంకోటి నాకు వేరే ప్రశ్న. ఓకే, ఇప్పుడు బ్రదర్ అన్నట్టుగా ఇప్పుడు మనం క్రైస్తవుల్లో కూడా కొన్ని విగ్రహాలు చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు పేరు ప్రస్తావించద్దు అన్నారు కాబట్టి ప్రస్తావిస్తారని 2 చేస్తూ ఉంటారు మన క్రైస్తవుల్లో. సో అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడం వాట్ ఎవర్ ఏమో చేస్తూ ఉంటారు. సో అవి తింటే క్రైస్తవులు చేసేదాన్ని మీరు పేరు ప్రస్తావించవచ్చు, పర్వాలేదు. ఓకే, ఇప్పుడు మన క్రైస్తవేతరుల విషయంలో వద్దని చెప్పాను నేను. మీరు పేరు ప్రస్తావించవచ్చు, చెప్పండి. యేసు ప్రభు స్టాచ్యూ అయినా, లేకపోతే మరియమ్మ స్టాచ్యూ అయినా, లేకపోతే కొన్ని ప్రవక్తలు లేకపోతే శిష్యులు కొన్ని స్టాచ్యూస్ చేస్తారు కదా, అక్కడ కూడా కొన్ని చేస్తూ ఉంటారు. సో దాన్ని ఎలా తీసుకుంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యేసుప్రభు స్టాచ్యూ కాదు, అది మరియమ్మ స్టాచ్యూ కూడా కాదు. మీరు నాకు ఏ విగ్రహాన్ని తయారు చేయొద్దు అన్నది దేవుని యొక్క ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో. సో యేసుక్రీస్తుకు కూడా ఏ విగ్రహము తయారు చేసేటటువంటి అధికారం ఎవరికీ లేదు. అలా ఎవరైనా తయారు చేసి అర్పిస్తున్నారంటే అది దయ్యములకే అర్పిస్తున్నారు. కాబట్టి అది మనం తినకూడదు క్రైస్తవులుగా. యేసుప్రభు పేరు పెట్టినంత మాత్రాన విగ్రహం కాకుండా పోదు, దాని వెనకాల ఉన్న ఆత్మ దయ్యం కాకుండా పోదు. ఓకే, సో యేసుప్రభు స్టాచ్యూకి అర్పించినా, మరియమ్మ స్టాచ్యూకి అర్పించినా, ఏ స్టాచ్యూకి అర్పించినా అది విగ్రహమే, విగ్రహారాధనే, అది అన్యాచారమే. అది అర్పించేటటువంటి వారు దయ్యాలకే అర్పిస్తున్నారు. ఓకే, అంటే మా భావన ఏంటంటే యేసు ప్రభు కానీ పెడతా ఉన్నారు కదా, సో అది మొత్తం ఇప్పుడు రాంగ్ అంటారా? అర్థం కాలేదండి. యేసు ప్రభుకి అని చెప్పి పెడుతున్నారు కదా, తప్పే అండి, అదంతా తప్పే అండి. యేసు ప్రభు కోసం మనం ఏం చేసినా ఆయన చెప్పినవే చేయాలి తప్ప మన సొంత ఆలోచనలో నుండి పుట్టినవేమీ ఆయన కోసం చేయాల్సిన అవసరం లేదు. అది చేసినా ఆయన అంగీకరించడు. ఓకే, వీళ్ళ భావన లేకపోతే అన్యుల భావన తీసుకున్నా కూడా దేవునికి అని భావన పెడుతున్నారు. సో 2 తప్పే అనుకోవాలి. 2 తప్పే అండి, అబ్సల్యూట్లీ 2 తప్పే అండి. నా ప్రశ్న ఏంటిదంటే ఇంతకు ముందు యెహోవా అనే దాని గురించి మాట్లాడుతూ ఉంది కదా, అంటే మనకు బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో యెహోవా దేవుడు అనే పేరు ఎప్పుడు వచ్చింది అంటారు మామూలుగా? ఇప్పుడు మీరు ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనము తీసి చదివితే అక్కడి నుంచే యెహోవా నామము స్పష్టంగా ప్రస్తావించబడినట్టుగా చూస్తున్నాం మనం. యెహోవా ఎలోహిం అనేటటువంటి ప్రస్తావన అక్కడే ఉంది. ఏమండి బ్రదర్, ఒకసారి దగ్గర అంటారు కదా అబ్రాహాం కూడా. హలో, వినబడుతుంది? అవునండి, వినబడుతుంది. మనము మోషే గారితో దేవుని దర్శనం అయినప్పుడు నా నామం ఎవరికి తెలియదు అప్పటి వరకు, ఇప్పుడే చెప్తున్నాను అని అంటాడు కదా. మీరు చెప్పేది నిర్గమకాండం 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు. అంటే ఆదాముకి అవ్వకి లేకపోతే మన అబ్రాహాం గారికి వీళ్ళందరికీ యెహోవా నామం అనేది తెలియదని నేను ఇన్ని రోజులు అట్లా అనుకుంటున్నాను.
సో మరి ఇదేలా కరెక్ట్ ఏనా సార్? లేదు లేదండి, అట్లా కాదు, దాని అర్థం అది కాదు. అంటే అంటే నిబంధన నిలిపేటటువంటి నిబంధన నెరవేర్చేటటువంటి దేవుడుగా యెహోవా అన్న నా నామం వారికి తెలియదు అన్నట్టు చెప్తాడు. ఆ వచనం పూర్తిగా చదివితే విల్ గెట్ ద ఐడియా ఆఫ్ ఇట్. అంటే ఒకసారి చదవండి కదా, నిర్గమకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఒకసారి ఆ వచనం చదివి చూద్దామండి మనం, కాజా గారు. చూసి చదివిన తర్వాత విల్ గెట్ అన్ అండర్స్టాండింగ్. నిర్గమకాండం 4వ అధ్యాయం 6వ వచనం. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొని దిస్ ఇస్ 3వ అధ్యాయం అనుకుంటా. నిర్గమకాండం 3వ అధ్యాయం ఉండొచ్చు. 3వ అధ్యాయంలో ఉందా? కాదండి, 3వ అధ్యాయం. ఓకే, చూద్దాం ఒకసారి. 3:6 ఒకసారి చూద్దాం. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. 6th చాప్టర్లో 3rd verse, లాస్ట్ ట్రై 3rd 4th verse. నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఓకే, మరియు వారు పరవాసము చేసిన దేశము కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఓకే. సో ఇక్కడ యెహోవా అనే నామంలో ఉన్నటువంటి ఒక కోణం మాత్రమే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు తెలుసు. ఏంటది? సర్వశక్తిమంతుడైన దేవుడు అన్నటువంటి కోణం మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు ఆయన వారితో చేసినటువంటి నిబంధన నెరవేర్చబోతున్నాడు. ఆ నిబంధన నెరవేర్చే యెహోవాగా వారికి ఆయన పరిచయం అవ్వలేదు. సో సంపూర్ణ భావంలో యెహోవా అన్నటువంటి నామం వారికి తెలియదు అన్నటువంటి ఆ భావంతోనే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇలాంటి యూసేజ్ చాలాసార్లు మనం చూస్తాము. ఒకసారి మీరు దీంట్లో కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నీ నామాన్ని వారికి తెలియపరిచి ఉన్నాను, ఇంకనూ తెలియపరుస్తాను అని అంటాడు. అంటే నీ నామాన్ని ఆల్రెడీ తెలియపరిచాను, ఇంకనూ తెలియపరుస్తాను అంటాడు. అంటే ఇంకా తెలియనటువంటి కోణాలు కూడా ఉన్నాయన్నమాట వాళ్ళకి. అట్లాగే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు తెలియనటువంటి కోణంలో మోషేకి, ఇశ్రాయేలీయులకి ఆయన బయలుపడుతున్నాడు. ఆ విషయాలు వాళ్ళకి తెలియదు అన్నటువంటి సెన్స్లో మాత్రమే చెప్తున్నాడు ఇక్కడ. అబ్సల్యూట్గా వాళ్ళకి అసలు తెలియదని కాదు. ఎందుకంటే మా ఆదికాండంలోనే యెహోవా అన్నటువంటి నామం చాలా రిపీటెడ్గా మనం డెఫినెట్లీ చూస్తున్నాం. ఒక స్థలానికి యెహోవా ఈరే అన్నటువంటి పేరు కూడా అబ్రహాం పెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఓకే, సో బ్రదర్, అంటే అది మనకి అబ్రహాం గారు అప్పుడు కాకుండా మోసెస్ రాశారు కదా. యాక్చువల్లీ మోసెస్ రాస్తున్నాడు కదా. మోసెస్ రాస్తున్నాడు. అంటే యెహోవా ఈరే అన్న పేరు పెట్టాడు అని మోసెసే రాస్తున్నాడు. కానీ ఆ పేరు పెట్టింది అబ్రహామే అని రాస్తున్నాడు అనమాట. అబ్రహామే యెహోవా ఈరే అన్న పేరు పెట్టాడని మోసెస్ రాస్తున్నాడు. సమయం 9 అయింది కనుక ఇక్కడ నుంచి కేవలం లైవ్ చాట్ లోని ప్రశ్నలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని గమనించండి. ఇంకా ఎవరైనా లైవ్ లో జాయిన్ అయ్యి అడగాలనుకుంటే మీరు వచ్చే వారం కాకుండా ఆ పై వారం నుంచి జాయిన్ అయ్యి మరలా అడగవచ్చు. లైవ్ చాట్ లో పబ్జీ అనే ఐడి నుంచి అడిగినటువంటి మరో ప్రశ్న, హిందువులు వాళ్ళ దేవుళ్ళకి ఆధారాలు ఉన్నాయి అంటున్నారు, అది నిజమేనా? సాంస్క్రిట్ కి లిపి లేదు అని అంటున్నారు, అసలు లేదా బ్రదర్? ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తారా? హిందువులు వాళ్ళ దేవుళ్ళకి ఆధారాలు ఉన్నాయి అంటున్నారు, అది నిజమేనా? అంటే ఏం ఆధారాలు ఉన్నాయో తెలీదు. ఆధారాలు ఉన్నాయంటే సరిపోదు కదా. ఆధారాలు ఉన్నాయంటే అవి చూపిస్తే మనం మాట్లాడతాం. ఓకే, ఆధారాలు చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి రైట్. ఏం ఆధారాల గురించి మాట్లాడుతున్నారో చెప్తే అవి ఆధారాలనా కావా అనేది పరిశీలించే అవకాశం ఉంటుంది కదా. సో ఇంకొంచెం డీటెయిల్స్ చెప్తే దాని గురించి మాట్లాడచ్చు. అయితే లిపి లేదా అంటే లిపి లేదు వాస్తవానికి సంస్కృతంలో ఇప్పుడు కూడా. ఓకే, తర్వాత ట్రూ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ప్రస్తుతం పాస్టర్లు ఒకరికొకరు సిద్ధాంత రీత్యా పరస్పర వాదనలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు యూట్యూబ్ లో కౌంటర్ అటాక్లు పెట్టడం మంచిదేనా, లేక విశ్వాసులు బలహీనపడే అవకాశాలు ఉంటాయా, లేక మతోన్మాదులకి అవకాశం ఇస్తున్నట్లా? ఈ పరిస్థితి మంచిదా కాదా చెప్పండి. అది అంటే చేసేవాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఏ పరిస్థితిలో చేశారన్న దానిపైన ఆధారపడి ఉంటుందండి. జనరల్ గా ఒక స్టేట్మెంట్ చేయడం వీలవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ వారంలోనే అంటే మేబీ ఆన్ ఫ్రైడే అనుకుంటాను ఆర్ సాటర్డే రాజ్ ప్రకాష్ పాల్ గారి మీద ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈ ఛానల్లో నుండి. ఎందుకు చేశాను అని అంటే ఆయన బైబిల్ యొక్క ప్రామాణికతను ప్రశ్నార్థకం చేసే విధంగా చాలా వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని ఎవరు సవాల్ చేయకుండా, ఎవరు ప్రశ్నించకుండా విడిచిపెట్టేస్తే విశ్వాసులు బలహీనపడతారా, లేకపోతే అతను చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా కలిగేటటువంటి అపోహల్ని సరిచేస్తూ
దాన్ని ఖండిస్తూ మాట్లాడితే విశ్వాసులు బలహీనపడతారా? ఏది మతోన్మాదులకు అవకాశం ఇస్తుంది? అంటే అదిగో మీ పాస్టరే బైబిల్ ప్రామాణికం కాదని చెప్పాడు అన్నది మతోన్మాదులకు అవకాశం ఇస్తుందా? కాదు, దాన్ని ప్రశ్నిస్తూ ఇంకొక పాస్టర్ దాన్ని సరిచేస్తూ ఆయన చెప్పింది సరికాదు, బైబిల్కి నిజంగా ప్రామాణికత ఉంది అని చెప్పి ఆధారాలతో సహా మాట్లాడితే అది మతోన్మాదులకు అవకాశం ఇస్తుందా అనేది ఆలోచించుకోవాలి. అంటే ఈరోజు వచ్చిన చాలా పెద్ద దరిద్రం ఏంటి అని అంటే, తప్పు చేసిన వాడిని సమర్థించుకోవడానికి, తప్పు చేశాడని ఖండించేటటువంటి వాడి మీద పడి ఏడుస్తున్నారు క్రైస్తవులు. మతోన్మాదులకు అవకాశం ఇచ్చేస్తున్నారు, విశ్వాసులకి బలహీనపడడానికి మీరు కారణమవుతున్నారు. ఇట్లాంటి అంటే అసలు ఆలోచనలు లేనటువంటి ఆరోపణలన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. సో అది అలాంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి. పబ్లిక్లో ఖండించకూడదనే మాకు పబ్లిక్లో కామెంట్లు పెడుతున్నారు మరి ఓపెన్గా. అలా కూడా పెట్టకూడదు కదా మరి, మమ్మల్ని ఖండించకూడదు కదా. విశ్వాసులు బలహీనపడతారు మరి మమ్మల్ని ఖండిస్తే, మతోన్మాదులకు కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మరి ఎందుకు ఖండిస్తున్నారో కామెంట్లు పెట్టి అర్థం కావట్లేదు. ఓకే, సో అందుకే సో కన్సిస్టెంట్గా ఉంటే మంచిది కదా. మనం ఇప్పుడు మేమైతే ఖండించడం మంచిది, దానివల్ల అపార్థాలు తొలగిపోతాయి, విశ్వాసులు బలపడే అవకాశం ఉంది. మతోన్మాదులు కూడా వాళ్ళు చెప్పేంత వరకు మనం అవ్వకుండా మనమే క్లారిఫికేషన్ ఇస్తే అది మంచిది క్రైస్తవానికి అని మేము అనుకుంటున్నాం కాబట్టి మేము చెప్తున్నాం. కాదు, మీ అభిప్రాయం వేరేలా ఉంది కాబట్టి మీరు మమ్మల్ని కూడా ఖండించకూడదు, ఎందుకంటే మేము క్రైస్తవులం కదా, మమ్మల్ని ఖండించకూడదు. ఇది ఒక కేసు. బలహీనపడే అవకాశం ఉన్న కేసు ఇంకేదైనా ఉంటుంది, ఇది కాకుండా, ఇలా కాకుండా ఇప్పుడు మీరు చేస్తున్న విధానము పద్ధతిలో కాకుండా వేరే విధంగా చేస్తే విశ్వాసులు బలహీనపడే అవకాశం ఉంటుందా? లేదా ఎవ్వరు చేసినా అది సత్య నిర్ధారణ కోసం చేస్తే సంఘం బలపడే అవకాశం ఉంది, అన్యులకు అవకాశము లేకుండా చేసే ప్రయోజనం కూడా అందులో ఉంది. అలా కాకుండా వేరే ఏ ఉద్దేశంతో చేసినా అది మంచిది కాదు డెఫినెట్లీ. పబ్జీ అనే ఐడి నుంచి అడిగినటువంటి మరో ప్రశ్న, బైబిల్లోని చరిత్ర యొక్క టైం లైన్ బ్రదర్. టైం లైన్ అంటే ఈజ్ హి టాకింగ్ అబౌట్ వెన్ ఇట్ బిగాన్ అండ్ ఆల్ దట్? మేబీ అది చెప్పి ప్రశ్న ఇంకేమైనా క్లారిటీ లేకపోతే మళ్ళీ కొంచెం క్లారిటీ ఇస్తే విల్ ట్రై టు క్లారిఫై దట్. అంటే టైం లైన్ అంటే వాట్ కైండ్ ఆఫ్ టైం లైన్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్? దేని గురించి అడుగుతున్నారా? ఓవరాల్ గా అడుగుతున్నారా మొదటి నుంచి, అంటే ఆది అందు అని బైబిల్ చెప్పేటప్పుడు నుంచి అది అడుగుతున్నారా, లేదా ఏంటి? వాట్ ఈస్ యువర్ ఇంటెంట్ అనేది? లేదా అది రాయబడిన టైం లైన్ గురించి? రాయబడిన టైం లైన్ అది కూడా. రమేష్ అనే అడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, దేవుని సార్వభౌమత్వంలో నాశన పుత్రుల మీద ఆయన ఉగ్రత ఉన్నప్పుడు సువార్త ప్రకటించేటప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఎదుటి వ్యక్తికి చెప్పొచ్చా? యోహాను 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించాను. వాస్తవానికి పరస్పర విరుద్ధం అవుతుంది కదా, వివరించగలరు? ఎగ్జాక్ట్లీ. సో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న పద్ధతిలో ఎప్పుడు ఎవరికి సువార్త చెప్పలేదు. నమ్మితే శిక్ష తప్పించుకుంటావు అని చెప్పారు, మారు మనసు పొందితే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు అని చెప్పారు, మారు మనసు పొందమని విశ్వసించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని చెప్పారు. దానికి లోబడినటువంటి వారు రక్షణలోనికి వచ్చారు. నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసిపుచ్చడానికి దేవుడు వాగ్దానం చేశాడని మనం చెప్తాము. అంతేగాని నిన్ను ప్రేమిస్తున్నాడని ఎక్కడ ఏ అపోస్తలుడు చెప్పలేదు, ఏ ప్రవక్త చెప్పలేదు. మనం ఎవరికి స్పెసిఫిక్గా అదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను సత్య తిరస్కారి అయితే దేవుని ఏకైక కుమారుని అందు విశ్వసించని అందున అతనికి ఇదివరకే తీర్పు తీర్చబడింది అని చెప్తుంది వాక్యం. సో ఇదివరకే తీర్పు తీర్చబడినటువంటి ఒక వ్యక్తిని పట్టుకుని బహుశా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఎలా చెప్తాం మనం? సో వీళ్ళు గుర్తిస్తున్నట్టుగా అది పరస్పర వైరుధ్యమే. ఎగ్జాక్ట్లీ, అది పరస్పర వైరుధ్యమే. ఇట్స్ ఎ గుడ్ అబ్జర్వేషన్. చాలా మంది కార్ల పైన, బైకుల పైన, ఇంట్లో వాల్ గోడ పైన తగిలించే వాటి పైన కూడా జీసస్ లవ్స్ యూ అని రాసుకుంటారు. దాని వల్ల మరి ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారా? అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం రాసుకున్నారేమో. బైక్ మీద, కార్ పైన స్టిక్కర్స్ మేబీ ఎవరికి వర్తిస్తే వాళ్ళు అన్వయించుకోవచ్చు. ఆ యు ఎవరు అనేది డిఫైన్ చేయాలి మళ్ళీ. ఏర్పరచబడిన వారిలో ఉన్న యు, నాట్ యూనివర్సల్ యు. అంటే ఒక ఇంట్లోనికి మీరు వెళ్ళినప్పుడు సమాధానం అని చెప్పండి, ఆ ఇంట్లో సమాధాన పుత్రుడు ఉంటే వాడికి సమాధానం కలుగుతుంది, లేదా మీ సమాధానం మీకే మరలి వస్తుంది అని ప్రభు చెప్పాడు కదా. అలా మనకు తెలియదు వాస్తవానికి. కాబట్టి ఆ విధంగా మనం సమాధానం అని చెప్పొచ్చేమో, లేకపోతే ఆదరణ మాటలు ఒకసారి చెప్పొచ్చేమో, మన పొరపాటు వల్ల లేకపోతే అనుమతించబడినటువంటి పరిధిలోనూ మనం అలా చెప్పొచ్చేమో. మేబీ ఇన్ దాట్ సెన్స్ వీ కెన్ మేక్ జనరల్ స్టేట్మెంట్స్ అయి ఉండొచ్చు. కానీ అది వాళ్ళకి వర్తిస్తేనే వాళ్ళకి వర్తిస్తుంది, లేకపోతే అది ఆ ప్రయోజనం ఎవరికి చెందాలో వాళ్ళకి మాత్రమే చెందుతుంది అనేది వాక్యం చెప్తారు. సువార్తలో భాగంగా ఎప్పుడు చెప్పకూడదు. సువార్తలో భాగంగా ఎప్పుడు చెప్పని చెప్పలేదు, ఓన్లీ గ్రీటింగ్ కాంటెక్స్ట్ లో మాత్రమే చెప్పబడినటువంటి మాట. మీకు సమాధానం కలుగును కాక అనేది. తర్వాత డానియల్ గోగి అనే అడిగి నుంచి అడిగినటువంటి ప్రశ్న, క్వశ్చన్ యువర్ థాట్స్ ఆన్ పోప్స్ లేటెస్ట్ కామెంట్స్.
every religion is a way to arrive at God. In respect with John 4:16. Yeah. Now, where should a Catholic's loyalty should Bible or Pope? Can a Catholic rebuke Pope and still be Catholic? Thank you for your works, brother. God bless you. Yeah. పోపు ఇటీవల చేసిన వ్యాఖ్యలపైన మీ స్పందన ఏంటి? యోహాను 4:16 ఆధారం చేసుకొని మాట్లాడుతూ ప్రతి ఏ మతమైనా సరే చివరికి దేవుని చేరుకునే మార్గమే అనేది. సో క్యాథలిక్స్ యొక్క నిజాయితీ దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే వాళ్ళు ఎవరికి కట్టుబడి ఉండాలి? ఎవరికి కట్టుబడి, బైబిల్ కా పోప్ కా? వాళ్ళు ఒకవేళ పోప్ ని ఖండిస్తే, వ్యతిరేకిస్తే వాళ్ళు క్యాథలిక్స్ అనబడచ్చా, అట్లా కొనసాగచ్చా అనేది ప్రశ్న. లేదు, వాళ్ళు క్యాథలిక్స్ గా కొనసాగాలనుకుంటే మాత్రం పోప్ కి నమ్మకంగా కట్టుబడి ఉండాలి. అలాంటప్పుడు బైబిల్ ని తిరస్కరించాల్సి వస్తుంది. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు, బైబిల్ దేవుడు. అలాగే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రారు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చాలా ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్ చేశాడు. అంటే నేను మాత్రమే అని చెప్పాడు. ఈ నామం తప్ప భూమి మీద ఆకాశం కింద ఇంకే నామము, మనుషుల మధ్య ఆకాశం కింద ఇంకే నామము అనుగ్రహించబడలేదు మనుషులు రక్షింపబడడానికి అని చాలా స్పెసిఫిక్గా బైబిల్ చెప్తా ఉంది. అవన్నిటిని కూడా దాటవేస్తూ ఈరోజు అవన్నిటికీ అతీతంగా ఒకవేళ పోప్ దేవునికి పైగా తన సింహాసనాన్ని వేసుకుని దేవుని మాటనే కొట్టేసే అంతగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు, దానికి మేము కట్టుబడి ఉండాలి అని అనుకుంటే క్యాథలిక్స్ అలా ఉండొచ్చు. కానీ నిజంగా నేను క్రైస్తవుడిని, యేసుక్రీస్తు ప్రభువునే వెంబడిస్తాను, బైబిల్ని మాత్రమే నేను పాటిస్తాను, ఆచరిస్తాను అని అంటే ఈ పోప్ వ్యవస్థలో ఉన్నటువంటి మోసం ఏంటో కనీసం ఇప్పుడైనా గ్రహించి దాంట్లోంచి బయటికి రావాలి. బైబిల్కి మాత్రమే నమ్మకంగా ఉండేటటువంటి క్రైస్తవులుగా వాళ్ళు మారుమనసు పొందాలి. ఎందుకంటే ఎప్పుడు చెప్తూ వస్తున్నటువంటి మాట మళ్ళీ నిర్ధారించబడింది. ఈ పోప్ వ్యవస్థ ఏదైతే ఉందో, రోమన్ క్యాథలిక్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఇది క్రైస్తవ్యం కాదు. దిస్ ఇస్ నాట్ క్రిస్టియానిటీ, ఇది ఇంకొక మతం అంతే. ఓకే, సో దాంట్లోంచి బయటికి రావాలి. అందులో ఉన్నటువంటి వాళ్ళు మారుమనసు పొందాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది. ఇఫ్ దే వాంట్ టు బి లాయల్ టు ద బైబిల్. తర్వాత విక్టర్ త్రూ జీసస్ అని అడిగిన ప్రశ్న, గాడ్ హేటెడ్ ఈసా, అలాగే ఎంతో మంది రెప్రొబేట్ ని దేవుడు ఎందుకు హేట్ చేస్తున్నాడు, అది కూడా బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎర్త్. నేను కూడా రెప్రొబేట్ అయితే నా పరిస్థితి ఏంటి? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బ్రదర్. ఎట్ వాట్ రీజన్స్ షుడ్ ఐ వర్షిప్ గాడ్ విత్ మై హోల్ హార్ట్? దేవుడు ఎందుకు రెప్రొబేట్స్ ని హేట్ చేస్తున్నారు అంటే ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కదా, బికాస్ దే ఆర్ రెప్రొబేట్, గాడ్ హేట్స్ ద రెప్రొబేట్, అంతే. దానికి మించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే దేవుని రక్షణ ప్రణాళికలో లేనటువంటి వారు, విడిచిపెట్టబడినటువంటి వారు. ఓకే, సో నేను రెప్రొబేట్ అయితే నన్ను దేవుడు ఎట్లా చూస్తాడంటే, నేను రెప్రొబేట్ అయితే నాకు స్పెషల్ స్టేటస్ ఏమి ఉండదు రెప్రొబేట్స్ మధ్యలో. ఓకే, అందరు రెప్రొబేట్స్ ని ఒకలాగానే చూస్తున్నాడు దేవుడు. సో నేను ఎన్నిక చేయబడ్డానా లేదా అనేది నిర్ధారించుకునే అవకాశం ఉంది. సువార్తకు నేను స్పందించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యథార్థంగా వచ్చి ఉంటే, ఆయన నా రక్షకుడుగా కలిగి ఉండి ఆయన చెప్పినటువంటి జీవితానికి నన్ను నేను లోబరుచుకుని ఉంటే కనుక, నా పాత జీవితానికి స్వస్తి చెప్పి నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసిపుచ్చును అన్నటువంటి వాగ్దానం విషయంలో ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు దేవుని ఎన్నికలో ఉన్నావని తెలుసుకునే అవకాశం ఉంది. సో అది నిర్ధారించుకోవాలి తప్ప దాంతో పని లేని వారి గురించి మనం ఆలోచించడం వ్యర్థం వాస్తవానికి. అది దేవునికే విడిచిపెడితే మంచిది. టుడే బైబిల్ మెసేజ్ ఇన్ తమిళ్ అని అడిగిన ప్రశ్న, రిఫార్మ్డ్ టీచింగ్ ప్రశ్న అనుకున్నారా? లేదు, రిఫార్మ్డ్ టీచింగ్ పేరతనంగా చెప్పే మెసేజ్ ఏమిటి, ప్రధానంగా చెప్పే మెసేజ్ ఏమిటి అయి ఉంటుంది? ఓకే, ప్రధానంగా చెప్పే మెసేజ్ రిఫార్మ్డ్ టీచింగ్. చాలా రకాల టీచింగ్స్ కి రిఫార్మ్డ్ టీచింగ్ అని పేరు పెట్టుకుంటున్నారు ఈరోజు. కానీ మనం రిఫార్మ్డ్ అన్నటువంటి ఆ పదము హిస్టారికల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ సత్యానికి దూరమైనటువంటి సంఘం మళ్ళీ బైబిల్ బోధకి తిరిగి వచ్చినప్పుడు దాన్ని రిఫర్మేషన్ అన్నారు. అంటే సంస్కరించబడింది, బైబిల్ బోధకి నమ్మకంగా తిరిగి సంఘము మారుమనసుతో తిరిగి వచ్చింది అన్నటువంటి భావంలో రిఫార్మ్ అన్నటువంటి ఆ పదం వాడబడింది. ఆ సెన్స్లో మనం వాడినప్పుడు మనకున్నటువంటి తప్పుల్ని సరి చేసుకుంటూ మన ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్లో కావచ్చు, లేకపోతే డాక్టరినల్గా మనకున్నటువంటి అవగాహన కావచ్చు, అవి అన్బిబ్లికల్గా ఉన్నప్పుడు దాన్ని బైబిల్ వెలుగులో సరి చేసుకొని మనము బైబిల్కి తగినట్టుగా మనం మారు మనసు పొందే ప్రతి సందర్భం కూడా ఈజ్ అ రిఫర్మేషన్. అదే రిఫార్మ్ టీచింగ్. బేసికల్ ఒక సెట్ ఆఫ్ డాక్టర్స్ని చూపించి ఇదే రిఫార్మ్డ్ అని చెప్తే అది మళ్ళీ ట్రెడిషనల్గా డినామినేషనల్గా అయిపోతుంది. కానీ యాక్చువల్ ఉద్దేశం అది కాదు.
సంఘ సంస్కర్తలు వచ్చారు, మన సంఘాన్ని సంస్కరించారు అంటే దేని నుంచి సంస్కరించారు? వాక్యం లేని స్థితి నుండి మళ్ళీ వాక్యం కలిగి ఉండేటటువంటి స్థితికి మనల్ని తీసుకొచ్చారు. అదే రెఫర్మేషన్. సో ఫండమెంటలీ దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఐ థింక్ వీ విల్ డూ మోర్ గుడ్ టు ద చర్చ్. ఓకే, రైట్. ఎస్. తర్వాత సురేష్ అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న. ప్రైజ్ లార్డ్ సార్, ఒకసారి పెళ్లి బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందకుండా పెళ్లి బాప్తిస్మం తీసుకొని తర్వాత రక్షణ పొందే సమయానికి ఆ వ్యక్తి దేవుని సేవలో వాడబడినప్పుడు మరలా బాప్తిస్మం తీసుకోవాలా? మరలా కాదు, అసలు బాప్తిస్మం తీసుకోవాలి. ముందు తీసుకున్న బాప్తిస్మే కాదు, రక్షణ పొందని స్థితిలో తీసుకోవాలి. కేవలం నీటిలో అలా మునిగి లేచాడు అంతే. దానివల్ల ఆత్మకు కాదు కదా, శరీరానికి కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఆ మాత్రం మునిగి లేచినందుకు. అది ముందు బాప్తిస్మమే కాదు కాబట్టి తర్వాత తీసుకోవాలి. అది మరలా బాప్తిస్మం కాదు, అది బాప్తిస్మం. ఇప్పుడు తీసుకునేదే బాప్తిస్మం. మధుకుమార్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, మన భారతదేశముకు క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు వచ్చింది బ్రదర్? తోమా పరిచర్య ద్వారా వచ్చింది అని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ప్రస్తుతానికి నేను రెడీగా నా దగ్గర ఉంచలేదు. దానికి సంబంధించి చాలా రీసెర్చ్ పేపర్సే రాశారు, అంతా కూడా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంది. సో యూ కెన్ డూ ఎ థరో రీసెర్చ్. బట్ డెఫినెట్లీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తే వచ్చింది క్రైస్తవం అనేది మాత్రం సరైనటువంటి అది కాదు. అంటే ముందు నుంచే ఉంది అనే దానికైతే చాలా స్పష్టమైన ఆధారం. డెఫినెట్లీ, అంటే ఇప్పుడు చరిత్ర తెలియకుండా మాట్లాడేటటువంటి వాళ్ళు మాత్రమే తప్ప ఎవరు ఆ మాట చెప్పలేరు. లేదా ఈ మత విద్వేషంతో దాన్ని ఏది ఇండిపెండెన్స్ మూమెంట్ అప్పుడు ఏదైతే బ్రిటిష్ వారి పైన వాళ్ళకి వ్యతిరేకంగా భారతీయులకు ఏదైతే ద్వేషం ఉందో దాన్ని ఒక మతానికి పులిమి అంటగట్టేటువంటి ప్రయత్నం కదా ఇది. ఎగ్జాక్ట్లీ. సో అదైతే వాస్తవం కాదు. పిఎస్ఆర్ మెలోడీస్ అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న, విగ్రహార్పితాలు తినవచ్చా? బైబిల్ ఏం చెప్తుంది? ఆల్రెడీ తినకూడదండి, బైబిల్ అదే చెప్తుంది. ఆల్రెడీ చెప్పాం కాబట్టి క్లుప్తంగా దాన్ని ఇదే ఎపిసోడ్ లో చెప్పాం కాబట్టి ఒకసారి మీరు ఒకవేళ చూస్తుంటే కనుక ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఆన్సర్ చేయబడి ఉంటుంది. చూడకపోతే ప్రారంభం నుంచి ఒకసారి చూసి అయితే ఏ పరిస్థితిలో తినొచ్చు, ఏ పరిస్థితిలో తినకూడదు అన్నటువంటి విషయాల గురించి కూడా వివరించడం జరిగింది. అది చూడండి మీరు తప్పకుండా. తర్వాత మధుకుమార్ అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా బ్రదర్. సేమ్ అదే క్వశ్చన్ ఇంగ్లీష్ లో అడిగారు. వాట్ ఈస్ హిస్టారికల్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అబౌట్ క్రైస్ట్? ఇది ఈ ప్రశ్న ఆన్సర్ చేయొచ్చు. దట్స్ అ వెరీ వాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. హిస్టారికల్ అండ్ ఆర్కియాలజీ అంటే అది డేటా బేస్డ్ ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి క్వశ్చన్. అంటే మా దగ్గర ఇప్పుడు డేటా రెడీగా ఉంటే ఒక 10 ఆధారాలు, అంటే చాలా ఉన్నాయి, అందులో ఒక 10 ఆధారాలన్నా మేము రెడీగా ఉంచుకుని ఉంటే ఇగో ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పొచ్చు. అలా ఎక్స్క్లూజివ్ గా వాటి కోసమే చేయబడినటువంటి చాలా వీడియోస్ ఉన్నాయి, విత్ ఎవిడెన్సెస్ చూపించినటువంటి చాలా వీడియోస్ ఉన్నాయి. ఉదాహరణకి మీరు కోల్డ్ కేస్ క్రిస్టియానిటీ అన్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో మీరు చూడొచ్చు. అట్లాగే జాష్ మ్యాక్డోవెల్ లేకపోతే షాన్ మ్యాక్డోవెల్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి టాక్స్ మీరు తీసుకొని ఒకవేళ వాళ్ళు సూచించినటువంటి రిసోర్సెస్ ని మీరు ఫాలో అవుతే, లేదా వాళ్ళు చూపించినటువంటి ఎవిడెన్సెస్ ని మీరు పరిశీలిస్తే ఖచ్చితంగా మీకు కావాల్సిన అన్ని ఆధారాలు దొరుకుతాయి. సో ఇఫ్ యూ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్ అండ్ ఇఫ్ యూ కెన్ వాచ్ ఇంగ్లీష్ వీడియోస్, మీరు ఖచ్చితంగా ఈ ఛానల్స్ చూడండి. వెరోనికా అనే పిఎస్ఆర్ మెలోడీస్ అనే ఐడి నుంచి అడిగినటువంటి మరో ప్రశ్న, అన్య భాషల గురించి తెలియజేయండి. అంటే బైబిల్లో దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అలాగే సత్య నిర్ధారణ కొరకు, అంటే కొత్త నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షతల్ని ఆయనే ఇచ్చినటువంటి ప్రత్యక్షతలుగా నిరూపించడానికి ఇచ్చినటువంటి సూచక క్రియలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా అన్య భాషా వరం అనేది ఖచ్చితంగా కొత్త నిబంధనలో దేవుడు ఇచ్చాడు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అపోస్తలీయ వరాలుగా, అంటే అపోస్తలీయ చిహ్నాలుగా గుర్తించబడినటువంటి సూచక క్రియలు, మహత్కార్యాలు అని ఏవైతే 2 కొరింథీ పత్రిక 12:12లో చెప్పబడ్డాయో అందులో భాగంగా వీటిని మనం చూడాలి. కాబట్టి అవి అపోస్తలీయ కాలం వరకు, అపోస్తలీయ బోధ ప్రత్యక్షత రూపేణ దేవుడు సంఘానికి అందిస్తున్నంత వరకు కూడా ఖచ్చితంగా సంఘంలో అందుబాటులో ఉండింది. ఆ తర్వాత వాటి ఉద్దేశం నెరవేరిపోయింది కాబట్టి ఆ తర్వాత నుంచి అవి అందుబాటులో, అంటే ఇప్పుడు స్వస్థతలు, అద్భుత క్రియలు ఏ విధంగా అయితే అప్పటి నుంచి అందుబాటులో లేకుండా ఉన్నాయో, అలాగే ఈ అద్భుత భాషావరం అనేటటువంటి వరం కూడా ప్రస్తుతం సంఘంలో లేదు. సో ఎవరెవరో ఏదేదో నోటికొచ్చింది మాట్లాడి ఇది ఆ పరిశుధాత్మ మాట్లాడించేటటువంటి భాషావరం అని ఏదైతే చెప్తున్నారో అది బైబిల్ వర్ణించేటటువంటి భాషావరం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఉన్నటువంటి భాషల్లోనే దేవుడు మాట్లాడాడు. నిజమైనటువంటి సందేశాలు కలిగినటువంటి మాటల్ని దేవుడు ఆ భాషావరం ద్వారా మాట్లాడించారు. అవి విన్నవారు నేరుగా అర్థం చేసుకోగలిగారు. అలా లేని పరిస్థితిలో భాషలకు భావం చెప్పేవారిని దేవుడు సంఘంలో ఉంచాడు. అలా కూడా లేనటువంటి పరిస్థితిలో కనీసం చెప్పేవాడికైనా అర్థమయ్యేటటువంటి పరిస్థితిలో అది చెప్పించాడు. కానీ
ఎవరికి అర్థం కాని విధంగా, ఎవరికి క్షేమాభివృద్ధి లేని విధంగా దేవుడు దాన్ని ఎప్పుడు కూడా వినియోగించమని ఎక్కడ అనుమతించలేదు. సో ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్. వెరోనికా అనే అడిగిన ప్రశ్న, ఇఫ్ ఆడమ్ ఫెల్ట్ అలోన్ ఈవెన్ విత్ గాడ్ అండ్ హిస్ క్రియేషన్, వై డు సమ్ ప్రీచర్స్ సే వి షుడెంట్ సీక్ లవ్ ఫ్రమ్ అదర్స్, క్లెయిమింగ్ గాడ్స్ లవ్ ఇస్ ఇనఫ్? ఇస్ ఇట్ రాంగ్ టు లవ్, నాట్ లస్ట్ఫుల్ లవ్, అండ్ సీక్ లవ్? అంటే ఒకవేళ దేవుడు కాకుండా ఇంకెవరిని ప్రేమించకూడదు అన్నటువంటి నియమం బైబిల్లో ఉండుంటే దాని గురించి మనం ఆలోచించవచ్చు. ఇది కొంతమంది బోధకులు చెప్పేదే కదా. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి, ప్రభు ఎంతగా సంఘాన్ని ప్రేమించాడో అంతగా ప్రేమించండి అని అంటున్నాడు. తర్వాత కుటుంబంలో ఉండాల్సినటువంటి ప్రేమ, సంఘంలో ఉండాల్సినటువంటి ప్రేమ, అందరి ఎడలా ఉండాల్సినటువంటి ప్రేమ, ఇవన్నిటి గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనేది దేవుణ్ణి ప్రేమించమని చెప్పినటువంటి ఆజ్ఞతో సమానంగా చెప్పబడినటువంటి ఆజ్ఞ, దాని వంటిదే అని అంటున్నాడు. ఓకే, కాబట్టి ఇది అంటే బేసికలీ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ దిస్ ఇస్ అ హ్యూమన్ థాట్, నాట్ గాడ్స్ థాట్. అయితే ఒక కోణం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వీ లవ్ ఎవ్రీ వన్ ఎల్స్ అండర్ గాడ్, నాట్ అపార్ట్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుడు నియమించినటువంటి సంబంధాలని, దేవుడు ఇచ్చినటువంటి పరిమితులతో పరిధుల్లో మనం ప్రేమిస్తాం. దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించినా అది విగ్రహారాధనగా పరిగణించబడింది, విగ్రహంగా పరిగణించబడింది. సో we love everyone under God as God appointed, and we are made to love, in fact. Okay, so and we seek love by our very nature. Right. 9 నిమిషాలు 9 కంటే ఎక్కువ ప్రశ్నలు. ఓకే, ర్యాపిడ్ ఫైర్. ప్రసాద్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, యోబు గ్రంథం రచయిత కాలం వివరించండి. కాలం దట్ ఈస్ అగైన్ స్కాలర్లీ ఇన్ఫర్మేషన్ విచ్ హ్యాస్ టు బి చెక్డ్. కాకపోతే బైబిల్లో అన్ని పుస్తకాల కంటే అతి ప్రాచీనమైనటువంటి పుస్తకం యోబు గ్రంథమే అని చెప్తారు. సో డెఫినెట్లీ మోషే రాసిన పంచఖండాల కంటే ముందే అది రాతపూర్వకంగా అందుబాటులో ఉండాలి. ఓకే, బట్ టైమ్ లైన్ ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ రిమెంబర్ రైట్ నౌ. తర్వాత నిఖిల్ అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న, వందనాలన్న, హైందవ సహోదరుడు నాకు ఒక ప్రశ్న అడిగాడు. ప్రసాదం మీరు తినరు కదా, చాలా హోటల్లో కొబ్బరి చిప్పలు కొబ్బరి కూరతో చట్నీల్లో వాడుతున్నారు. కొబ్బరికాయలు మా దేవుడి దగ్గర కొట్టినవే కదా, ప్రసాదం తిన్నట్టు కాదా? ఏమో మాకేం తెలుసు. ఇప్పుడు మేము ఏ విచారణ చేయకుండా తినొచ్చు అన్నది మా దేవుడు అనుమతించినటువంటి విషయం కాబట్టి వాళ్ళని ఏమి వెళ్ళి ఇందులో ప్రసాదం ఏమైనా కలిపారని అడగం. మేము ఎలాంటి విచారణ చేయం, ఊరికనే ప్రార్థన చేసుకొని తింటాం అంతే. దానివల్ల మాకు ఎలాంటి హాని లేదు. ఓకే, ఎవరైనా ఇది ప్రసాదం అని చెప్తే అప్పుడు వాళ్ళ మనసాక్షి నిమిత్తమై తినొద్దని అన్నారు కదా తప్ప, అది చెప్పిన వారి ఎదుట ఒక సాక్ష్యంగా ఉండడం కోసం తినొద్దన్నారు తప్ప, అది తింటే దానివల్ల ఏమైనా నష్టం కలుగుతుందని కానీ అలాంటిది ఏమీ చెప్పలేదు. అందుకే మనసాక్షి నిమిత్తమై ఏ విచారణ చేయకుండా ఏదైనా మీ ముందు ఉంచబడినది తినొచ్చు అని చెప్పారు. దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి వచనాలు ఉన్నాయి. నవ్య అనే అడిగినటువంటి ప్రశ్న, శత్రువులను ప్రేమించాలని బైబిల్ చెప్తుంది, మరి ఎప్పుడు బాధ పెడుతూ మోసం చేసేవారు మన ఫ్యామిలీలో అత్త ఆడపడుచు ఇలా అయితే ఏం చేయాలి, వాళ్ళతో ఎలా ఉండాలి? అంటే వాళ్ళ మీద ఎలాంటి ద్వేషాన్ని మీరు కలిగి ఉండకూడదు, ఎలాంటి పగ పెంచుకోకూడదు, వాళ్ళకి ఎలాంటి కీడు చేయకూడదు. మేలు చేసే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మేలే చేయాలి. ఓకే, అలా క్షమించగలగాలి. అలా అని చెప్పి సమాధానంగా ఉండడం అని అంటే వాళ్ళు చేసేటటువంటి కీడును అనుమతించే విధంగా వారికి మళ్ళీ అవకాశం ఇవ్వడం కాదు, దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకూడదు అని బైబిల్ ఏం చెప్పట్లేదు. ఓకే, సో లూకాసు వార్త 17:3-5 వరకు ఉన్నటువంటి ఆ నియమాల్ని గుర్తుపెట్టుకోండి. సహోదరుడు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే అతన్ని గద్దించుము, అతను మారు మనసు పొందితే అతన్ని క్షమించుము అని అంటున్నాడు. సో ఆ క్షమాపణ అతనికి వ్యక్తపరచడం అనేది మాత్రం ఖచ్చితంగా అతను మారు మనసు పొందితేనే చేయాలి. అలా అని చెప్పి ద్వేషించడానికి అనుమతి లేదు. హృదయంలో మాత్రం ఖచ్చితంగా క్షమించే వారిగా మాత్రమే ఉండాలి మనం. రైట్. రైట్. తర్వాత సారీ పబ్జి అనే అడిగినటువంటి మరో ప్రశ్న, బైబిల్లో ఒక రాజు వయసు 8 సంవత్సరాలని ఉంది, ఇంకో చోట 18 సంవత్సరాలని ఉంటది. ఇలా ఉండడం వల్ల రాడికల్ స్టేట్మెంట్స్ అంటే నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేడు అనే స్టేట్మెంట్స్ నిజం అనుకోవాలా? అది తప్పైనప్పుడు ఇదేందుకు తప్పు కాకూడదు అన్నట్లుగా అడుగుతుంది. ఓకే, సో అది బేసికలీ మీరు సంఖ్యాపరంగా వచ్చినటువంటి ఒకవేళ ఇది కాపీస్ట్ ఎర్రర్ అనుకుందాం, దానికి వేరే ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఏది దేవుని వాక్యం బైబిలా ఖురానా అన్నటువంటి పుస్తకము హితబోధ.com మీరు చదువుకోవచ్చు ఉచితంగా. దాంట్లో నేను ఇది సాల్వ్ చేశాను ఈ రిడిల్ని బేసికలీ. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రస్తుతానికి రెడీగా అందుబాటులో లేదు. బట్ సంఖ్యాపరంగా ఒక్క చిన్న కాపీస్ట్
ఎర్రర్ జరిగినటువంటి దానికి కాన్సెప్చువల్గా డాక్టరినల్గా చెప్పినటువంటి దాన్ని మీరు ముడిపెట్టి ఆలోచిస్తున్నారు ఇక్కడ. బైబిల్లో సంఖ్యాపరమైనటువంటి లేదా స్పెల్లింగ్స్కి సంబంధించినటువంటి చిన్న చిన్న పాఠ్యాంతరాలు ఉండేటటువంటి అవకాశం ఉంది, అంటే టెక్స్చువల్ వేరియన్సెస్ ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ అలాంటి ఏ పాఠ్యాంతరం కూడా బైబిల్లో ఉన్నటువంటి ఏ సిద్ధాంతాన్ని ప్రభావితం చేసేటటువంటి తరహాలో లేదు. ఓకే, సో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నది ఒక బోధ. అలాంటి ఏ బోధ కూడా ఎఫెక్ట్ అయ్యే విధంగా ఏ పోర్షన్ కూడా బైబిల్ నుండి ఎడిట్ అవుట్ అవ్వలేదు, అయ్యే అవకాశమే లేదు. సో 8 దగ్గర ఒక జాట్ ఎక్స్ట్రా పడడం ద్వారా 18 అని ఒకవేళ అది మారి ఉంటే కనుక ఓకే, దాన్ని బట్టి సిద్ధాంతపరమైనటువంటి మార్పులు కూడా జరుగుతాయని ఎందుకు అనుకోవాలి? అది ఉద్దేశపూర్వకంగా ఎవరైనా మారిస్తే తప్ప మారేది కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి పొరపాటు కాదు, ఇది కాపీస్ట్ ఎర్రర్ అంతే, అది పొరపాటున జరిగింది. దైవావేశం వల్ల రాయబడినటువంటి ఒరిజినల్లో ఉన్నటువంటి మిస్టేక్ కాదు, తర్వాత కాపీస్ చేస్తున్నప్పుడు జరిగినటువంటి మిస్టేక్ అది. ఓకే రైట్. ఈరోజు ప్రింట్ ఎర్రర్స్ ఎట్లా వస్తాయో అట్లాగే మనకి హ్యాండ్ రిటర్న్గా రాసినప్పుడు ఇంకెక్కువ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉండింది. అలాంటి ఎర్రర్స్ని మనం సరిచూసుకునేటటువంటి అవకాశం ఉంది ఈరోజు కూడా. ఓకే రైట్. తర్వాత లైఫ్ స్టైల్ అని ఐడి నుంచి అడిగిన ప్రశ్న. గుడ్ ఈవినింగ్. వెన్ క్రిస్టియన్ చిల్డ్రన్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వరల్డ్ టు డూ డాన్స్ ఇన్ కల్చరల్ ప్రోగ్రామ్ ఆఫ్ దిస్ వరల్డ్, హౌ యూ విల్ ఎడ్యుకేట్ ద క్రిస్టియన్ చిల్డ్రన్ నాట్ టు డూ సో? ఒకవేళ లోకల్లో మీ తరహాలో ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాల్లో డాన్స్ చేయాల్సి వస్తాయి, లోకం చేత ప్రభావితం చేయబడిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి గాస్పుల్ అర్థమై ఉంటే, దేవునికి లోబడి జీవించాలి, దేవుని యొక్క నియమాలకి కట్టుబడి జీవించాలి అన్నటువంటి ప్రిన్సిపల్స్ చిన్నప్పటి నుంచి నేర్పించుంటే, వాళ్ళ హృదయాలు నిజంగా మారుమనసు పొందినటువంటి అనుభవంలో ఉంటే కనుక వాళ్ళు అలాంటి వాటికి మొగ్గు చూపించరు. ఒకవేళ శోధించబడినప్పటికీ దాన్ని జయిస్తారు, ఎలా నిలబడాలో ఎలా స్టాండ్ తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఆ కేసులోనే ఈ ఎడ్యుకేషన్ అనేది ఏదైతే ప్రయత్నం ఉందో అది కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అలా చేయట్లేదు అని అంటే ఈధర్ వాళ్ళకి నేర్పించినటువంటి బోధలో అయినా ఏదైనా లోపం ఉండాలి, లేకపోతే ఎంత బోధించినా మారు మనసు పొందినటువంటి స్థితిలో వాళ్ళైనా ఉండాలి. ఓకే రైట్. ఆ కేసులో ఇంకా నిరుత్సాహపడడం కంటే వాళ్ళు మారు మనసు పొందడం గురించి ప్రార్థన చేయడము అనేది ఫైన్. దట్స్ ట్రూ. తర్వాత క్రిప్టో నాని అని అడిగినటువంటి ప్రశ్న. బ్రదర్ విభు, వై ఆర్ యూ నాట్ అటెండింగ్ డిబేట్స్? డిబేట్స్ కి మీరు ఎందుకు, అంటే యాక్చువల్లీ లిటరల్ గా ట్రాన్స్లేట్ చేస్తే ఎందుకు హాజరు కావట్లేదు అని, ఎందుకు పాల్గొనట్లేదు అనేది ప్రశ్న అయ్యవచ్చు. అదే ఎందుకు వై ఆర్ యూ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ డిబేట్స్ అంటే ఎవరో పిలిస్తే నేను వెళ్ళి అటెండ్ కాలేదు అన్న భావం వచ్చింది యాక్చువల్లీ ప్రశ్నలో, కానీ అది కాదు. వాస్తవానికి నేను ఎవరిని డిబేట్స్కి రమ్మని పిలవట్లేదు. నన్ను పిలిచేటటువంటి వాళ్ళకి నిజంగా అంటే ఎవరైనా ఒకవేళ పిలిచుంటే కొంతమంది అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు. అంటే నేను ఆన్లైన్ డిబేట్ చేయను అన్నాడు ఒక ఆయన. ఆన్లైన్ డిబేట్ చేయను, నేరుగా ఫేస్ టు ఫేస్ చేద్దాము, కానీ ఖర్చులు పెట్టుకోవడానికి నా దగ్గర పైసా కూడా లేదన్నాడు. మరి నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని ఆయనకి ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఓకే, సో అట్లాంటి అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్తో కొంతమంది డిబేట్స్ కోసం అని వస్తున్నారు. అండ్ ప్రైమర్లీ డిబేట్స్ చేయడం అనేది నా ప్రైమరీ టాస్క్ కాదు. నేను ఒక టీచింగ్ అందిస్తా ఉన్నాను, ఒక యూనో కమిట్మెంట్తో దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలని టీచ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ ద్వారా వర్క్ చేస్తూ ఉన్నాను నేను, హితబోధ అనే ప్లాట్ఫామ్ ద్వారా. అందులో నేను బోధించినవి అసత్యాలని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు, అది ఏ ఫార్మాట్లో అయినా ఓకే. డిబేట్ ఈస్ నాట్ ది ఓన్లీ వే టు క్లారిఫై ద మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ ద డిఫరెంట్ ఒపీనియన్స్. ఓకే, సో చాలాసార్లు డిబేట్స్ ద్వారా ఉన్నటువంటి లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అంటే డిబేట్స్ చేయొద్దు అని నేను అనట్లేదు, నేను చేయనని కూడా నేను చెప్పట్లేదు. బట్ డిబేట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే డిబేట్స్ ద్వారా వచ్చేటటువంటి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు డిబేట్కి కూర్చున్నప్పుడు వెంటనే నేను యాక్సెస్ చేయలేనటువంటి మెటీరియల్ నుంచి చాలా వరకు నేను సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి అవకాశం లేనప్పుడు నేను సమాధానం చెప్పకపోతే నేను డిబేట్ ఓడిపోయినట్ట అట్లాగే కనబడుతుంది వాస్తవానికి. అంటే ఆ ప్రశ్నకు సమాధానం లేనట్ట, నేను సమాధానం చెప్పకపోతే ఆ ప్రశ్నకు సమాధానమే లేదా. సో అంటే ఆ పాల్గొన్నటువంటి వ్యక్తి లిమిటేషన్ని బట్టి ఆ సబ్జెక్ట్కి నష్టం కలిగేటటువంటి అవకాశం కూడా ఉంది. సో దెర్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ దాట్ సార్ట్. సో డిబేట్ ఇస్ నాట్ ది అల్టిమేట్ థింగ్. అది చేయాల్సినటువంటి పరిస్థితుల్లో చేయొచ్చు, బట్ ఈ పరిమితుల్ని గుర్తిస్తూనే మనం చేయాల్సి ఉంటుంది. కిషోర్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న. బ్రదర్, దేవుడు చెప్పిన అంత్యకాల సూచనలు మరియు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు పై ఒక సిరీస్ లాగా చేయండి, అది అందరూ సమాయత్తం కావడానికి ఉపయోగపడుతుంది. మంచి ఆలోచనే అది, అండ్ మాకు కూడా ఉంది ఆ ఆలోచన. చాలా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించాల్సిన అవసరం ఉంది. అండ్ మోరోవర్ కలిసికట్టుగా చేస్తే రీసెర్చ్ చేయడానికి చాలా అవసరం ఉంది కాబట్టి చాలా వీడియోస్ని, చాలా లిటరేచర్ని ఎగ్జామిన్ చేయాల్సినటువంటి పని ఉంటుంది. కాబట్టి
ఒక చిన్న టీం ద్వారా అలాంటి ఒక డాక్యుమెంటరీ లాంటిది తయారు చేయడం ఇస్ ఎ బిగ్ ప్రాజెక్ట్. చేయాలనే ఉద్దేశం అయితే ఉంది, కానీ అది ఎలా ముందుకెళ్లాలో దేవుడే నడిపించాలి. ఇంకా విషయం రైట్. ఎస్, లైవ్ చాట్లో ఇంకొక 4-5 ఐడీస్ నుంచి అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. కానీ మనం ఈ కార్యక్రమం కొరకు అనుకున్న సమయం అయిపోయింది కనుక మనం ముగించుకుంటున్నాము. చివరిగా ఒక ప్రశ్న వివు గారు క్లుప్తంగా ఒకవేళ చెప్పగలిగితే. రాజ్ కుమార్ అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న, 100th ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది? మంచి ప్రశ్నే. వాస్తవానికి మేబీ 100th ఎపిసోడ్ విల్ బి ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్. అంటే నేను ఒక్కడనే ప్రతిసారి జవాబు చెప్పడం. అలాగే మనం యాక్చువల్లీ హితబోధ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ర్యాండమ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఇవ్వాలి అని చెప్పి. అంటే నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో ర్యాండమ్ క్వశ్చన్స్కి అవకాశాలు ఇచ్చేటటువంటి ప్రోగ్రామ్స్ ఏవి నేను క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ ఏవి చూడలేదు. మేబీ ఉండొచ్చేమో, బట్ నా దృష్టికి రాలేదు. నేను స్టార్ట్ చేస్తున్న టైంలో కూడా అదే ఉద్దేశం కలిగి నేను స్టార్ట్ చేశాను. అంటే ఒక టాపిక్ పెట్టుకుంటే ఆ టాపిక్కి మాత్రమే లిమిట్ అవుతారు, కానీ క్రిస్టియన్స్ ఫ్రీగా వాళ్ళకు ఉన్నటువంటి మైండ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ షేర్ చేసుకునేటటువంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు, ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాం. సో ఎవ్రీ వీక్ ర్యాండమ్ క్వశ్చన్స్తోనే చేస్తూ వచ్చాము. కానీ ఈసారి మాత్రం ప్రీ రికార్డెడ్ సెషన్లో నేను మాత్రమే కాకుండా ఒక ప్యానెల్ డిస్కషన్ లాగా దాన్ని చేశాము. అంటే ఫండమెంటలీ కొన్ని ఫౌండేషనల్ ఆస్పెక్ట్స్ని అడ్రస్ చేయడానికి, అంటే ఎలాంటి కారణాలని బట్టి మనకి డౌట్స్ వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి, అవి సాధ్యమైనంత వరకు మనం నివృత్తి చేసుకోవడానికి ఎలాంటి ప్రిపరేషన్స్ కలిగి ఉండాలి అన్నటువంటి కోణాల్లో ఎక్కువగా ఆన్సర్ చేసినటువంటి క్వశ్చన్స్ అందులో ఉంటాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీకే అది 24th రోజు, వచ్చే మంగళవారం ఇస్ ద 100th ఎపిసోడ్. సో తప్పకుండా మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలని, దాన్ని ఎంకరేజ్ చేయాలని ప్రభునామంలో మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు ఫర్ దట్ వండర్ఫుల్ క్వశ్చన్. ఇంతతో మనం ముగించుకోబోతున్నాము. అయితే కొన్ని ప్రకటనలతోటి మనం ముగించుకుందాం. ప్రతి వారం నేను జ్ఞాపకం చేస్తున్న విధంగా హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమం మాత్రమే కాకుండా ఇంకా అనేక క్రైస్తవ వనరులను తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది. ఆ రిసోర్సెస్ అన్ని మీకు 3 మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఒకటి, హితబోధ వెబ్సైట్ ద్వారా. మీరు గూగుల్లో హితబోధ టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. అందులో పుస్తకాలు, వ్యాసాలు, అలాగే కామెంటరీస్, టిఎస్కే క్రాస్ రిఫరెన్సెస్ తోటి కూడినటువంటి బైబిల్, ఇలా అనేక విధాలైనటువంటి రిసోర్సెస్ ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి. దయచేసి వీక్షకులంతా ఒకసారైనా మా వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందులో ఉన్న రిసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా హితబోధ యూట్యూబ్ ఛానల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం, అప్డేట్స్ మీరు ఫాలో అవుతుండడం కోసము. అండ్ ఈ రిసోర్సెస్ ని, ఈ కార్యక్రమం, వీటి ద్వారా మీరు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందడంతో పాటు మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకు, సోదరులకు, తెలిసిన చర్చ్ మెంబర్స్ కి, క్రిస్టియన్ ఫ్రెండ్స్ కి కూడా తెలియపరచడం ద్వారా ఈ పరిచర్యకు మీ వంతు సహకారం మీరు అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ పరిచర్య అంతటి గురించి మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్, క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది. తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు మా 100వ ఎపిసోడ్ లో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.